ప్రార్థన చేసుకుందాం అండి. వాల్మీకులుగా ప్రేమించి మా కన్న తండ్రి, దేవ మరలా మీ వాక్కులను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మేము నిమిత్త మాత్రంగా ఉన్నాం తండ్రి. దేవా, మీ నడిపింపును మేము కోరుతున్నాం తండ్రి. సహాయం తెచ్చండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి దేవా, వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని నడిపించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేము సమర్థులమని మేము ఎంచుకోవట్లేదు, కానీ దేవా, మా సమర్థంతా మీరే తండ్రి. మీ సహాయం లేనిదే మేము ముందుకు కూడా వెళ్ళాం తండ్రి. దేవా, మరి అట్టి స్థితిలో తండ్రి మీ సహాయాన్ని అర్థిస్తున్నాము. కృప చూపించండి దేవా. సమయోచితమైన వాక్యాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిని మాకు ఉంచి తండ్రి తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ దేవా, మమ్మల్ని మరుగుపరిచి మీరే మహిమ పొందమని దేవా, అపార్థానికి గురి చేస్తున్న నీతిమంతుల సందర్భాలను ఎత్తి చూపడానికి దేవా, మరి మేము ప్రయత్నం పడుచుంటట్టుగా దేవా, నిలబడి ఉన్న మమ్మలను మీరే నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామాన మీ అందరికీ శుభాలు తెలుపుతున్నాను. మరి ఏలియా గారిని గురించిన ప్రస్థానాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అపార్థానికి గురైన నీతిమంతుల గాథలు లోని ఉన్న విశిష్టతను తెలుసుకోవడానికి మనం గత 7 వారాలుగా మనం ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. మరి ఎక్కడ మనం దీన్ని ప్రారంభించామని చూడగలిగితే, శ్రమలలో ఉన్న ఈరోజున్న మానవాళిని, విశ్వాసులైన వారిని ఏ రకముగా వారి జీవితాలు ఓదార్చగలుగుతాయి అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఈ ఏలియా గారి సందర్భాన్ని మనం ఎత్తుకోవడం జరిగింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ శ్రమానుభవమునకును ఓపికకును ప్రవక్తల జీవితాలను మాదిరిగా ఎంచుకోమన్నారు. అలాంటి ప్రవక్తలలో ఒకడైన ఏలియా గారి ప్రస్థానాన్ని, నీతిమంతుడైన ఏలియా, రోషము కలిగిన ఏలియా ప్రస్థానాన్ని మనం ధ్యానిస్తున్నాం. మరి ఆ నీతిమంతుడి గాథలో కూడా ఎలాగా సమాజం వాక్యపు లోతుల్లోనికి వెళ్లకుండా అపార్థానికి తావిచ్చిందో ఈరోజు వరకు మనం తెలుసుకుంటూ వచ్చాం. ఇక ముగింపు ఘట్టానికి మనం వెళుతూ దీని నుండి ఎలాంటి పాఠాన్ని మనం నేర్చుకోవాలో మనం ప్రయత్నిద్దాం ప్రియమైన వల్ల. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయమే మనం గత 4 వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇక చివరిగా ఈ ముగింపు ఘట్టంలో మరలా అదే అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఇందులో రాయబడిన సందర్భాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమైన వాళ్ళారా. 19వ అధ్యాయము 11వ వచనం నుండి, అందుకైనా నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అరణ్యంలో ఉన్నప్పుడు హోరేబు కొండకు నువ్వు వచ్చి నా సముఖమున నిలుచు అని ఏలియాకు దూత చేత వర్తమానం ఇచ్చిన తర్వాత ఆయన 40 దినములు రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి అరణ్య మార్గమున, మనమైతే షార్ట్ కట్ ఎంచుకుంటాం ఎంత త్వరగా వెళ్ళిపోతామని, కానీ ఆయన షార్ట్ కట్ని ఎంచుకోలేదు. దీర్ఘ ప్రయాణానికి ఆయన సుముఖత చూపినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఏ రకముగాను తన మరణము ద్వారా బయలుకు ఆధిక్యత దక్కించకూడదన్న ఉద్దేశంతో, అంటే ఇజ్రాయేల్ చేతిలో చావకూడదన్న ఉద్దేశంతో అరణ్య మార్గాన్ని ఎంచుకొని హోరేబుకు చేరినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే హోరేబు కొండకు చేరుకున్న తర్వాత అక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే 10వ వచనం, ఇక్కడ నీవేమి చేయుచున్నావు అని అతన్ని అడుగగా అతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడినగు యెహోవా కొరకు మహారోషము గలవాడనే నేను ఒకడను మాత్రమే
మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. ఇక్కడ నీవేం చేస్తున్నావు ఎలియా? హోరేబు కొండకు రమ్మన్నాను కదా, వచ్చిన నీవు గుహను నెతుక్కొని గుహలో బస చేస్తున్నావు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని ఏలియాను ప్రశ్నించినప్పుడు ఏలియా తనలో ఉన్నదంతా వెళ్ళగ్రక్కినట్లు మనకి అర్థమవుతుంది. అయితే ఈ పరిస్థితిని, ఎప్పటి పరిస్థితిని ఏలియా ఇక్కడ దేవుడు అడగగా ప్రస్తావిస్తున్నాడని చూడగలిగితే 3.5 సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఇజ్రాయిల్లో లేదు, కనబడలేదు. కానీ యెహోవాకు వ్యతిరేకులుగా ఉన్నారు గనుకనే ఏలియా తన ప్రస్థానాన్ని ప్రారంభించినట్లుగా మనకు కనబడుతుంది. వాళ్ళ మార్పును కోరి ఇంకో 3.5 సంవత్సరంలో వర్షింపకుండినట్లు ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఆ 3.5 సంవత్సరంలో గడిచిపోయిన తర్వాత కర్మేలు పర్వతం మీద దేవుడు తన ఉన్నతమైన స్థితిని కనుపరిచిన తర్వాత ఈ మాటలను మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళ. అంటే 3.5 సంవత్సరంలోకి ముందు లేని ఇజ్రాయేలులోని పరిస్థితిని ఈ 3.5 సంవత్సరములలో ఎలా ఉన్నది అన్నది ఇక్కడ ఏలియా గారు వివరిస్తున్నారు ప్రియమైన వాళ్ళ. అంటే 3.5 సంవత్సరములు బాగుపడతారని ఏలియా ఆలోచించి వాళ్ళలో మార్పును కోరుతూ వర్షము కురవకూడదని ఆసక్తితో ప్రార్థన చేశాడు. అయితే ఈ 3.5 సంవత్సరములలో వాళ్ళలో మార్పు రాకపోగా ఎలా మారిపోయారని మనం చూడగలిగితే, వారు యెహోవా నిబంధనను త్రోసివేసిరి, వారు యెహోవా ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి. అంటే ఈ 3.5 సంవత్సరముల కాలంలో ఇజ్రాయేలీలు ఎంతగా చెడిపోయారో ఇదంతటిని గమనించాడు ఏలియా. ఆ విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. నేనేమో మార్పు కోసం అన్నట్లుగా 3.5 సంవత్సరములు యెహోవా దగ్గర మనవి చేసుకొని 3.5 సంవత్సరములు వర్షము కురవకుండా ఉండినట్లు చేయాలని చూశాను. ఎందుకంటే మీ బాగును కోరి, మీ మారు మనసును కోరి నేను చేస్తే ఈరోజు ఇజ్రాయెల్ పరిస్థితి ఎలాగున్నదంటే, అంతగా క్షామము ఇజ్రాయెల్లో తాండవం చేస్తున్నప్పటికీ కూడా మనుషులు మారని వారుగా ఇంకా ఎలాగా భయంకరులుగా మారిపోయారనంటే, యెహోవానే విసర్జించే పరిస్థితికి, ఆ యెహోవా దైవజనులను కానీ యెహోవా ప్రవక్తలను కానీ ఖడ్గము చేత హతము చేసే స్థితికి ఇజ్రాయేలీలు వెళ్ళిపోయినట్లుగా, ఆయన నిబంధనను తోసివేశారు, ఆయన బలిపీఠములను పడగొట్టినట్లుగా వారు మారిపోయారు అన్న విషయాన్ని ఏలియా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. నిజంగా అలాగే ఉంది కదండి. ఏలియా వెళ్తున్న ప్రతి మార్గంలో చూడగలిగితే ఇదిగో ప్రవక్తలను చంపించారు అన్న విషయాన్ని ఉపధ్య ద్వారా తెలియజేశాడు. అక్కడ కర్మేలు పర్వతానికి వెళ్తే బలిపీఠం పడగొట్టబడింది అన్న విషయాన్ని అక్కడ చూశాడు. ఆలోచించగలుగుతున్నారా? బయలుకు ఎంతో ప్రభావం ఉన్నట్లుగా అక్కడ మనకి కనబడింది. అంటే ఇజ్రాయెల్ మార్పు కొరకు ఏదైతే చర్యను చేపట్టాడో అది మార్పు తీసుకురాకపోగా మరింతగా వారు ఇజ్రాయేలీలు చెడిపోయారు అన్న విషయాన్ని ఇక్కడ ఏలియా లేవనెత్తుతున్నాడు. ఆయన ప్రశ్నించగా వెంటనే దేవుడు ఏమన్నాడంటే, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని చెప్పాను. ఏలియా జీవితంలో ఈ 19వ అధ్యాయానికి ముందు ఏలియా జీవితం ఒకలాగా ఉంటుంది, ఈ 19వ అధ్యాయం తర్వాత ఏలియా జీవితం ఒకలాగా ఉంటున్నట్టుగా మనకి కనబడుతుంది. అయితే ఈ 19వ అధ్యాయానికి ముందు ఒకలాగా ఉండడానికి, 19వ అధ్యాయం తర్వాత మరొకలాగా ఉండడానికి మధ్య ఏం జరిగింది అన్న స్పష్టత మనకి స్పష్టత కావాలి. అయితే ఈ పర్వతం మీదే ఏదో జరిగింది. పర్వతం మీద దేవుడు ఏదో సూచించడానికి ప్రయత్నం చేశాడు. ఆ సూచన మేరకు తాను కళ్ళు తెరుచుకున్నవాడుగా ఏలియా మరల తన అడుగులు ముందుకు వేశాడు ఇజ్రాయెల్ మార్పు కోసం అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఏంటి జరిగింది అని మనం చూడగలిగితే, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి
నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనే నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకే చూచుచున్నారని చెప్పాను. ఏండి, కొండ మీదకి దేవుడు పిలిచాడు, హోరేబు పర్వతం మీదకి దేవుడు పిలిచాడు. ఒక సూచనను ఏలియా ఎదుట కనపరిచినట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఆ సూచన చూచిన తర్వాత కూడా ఏలియా మాటలో ఎటువంటి మార్పు లేనిదిగా మనకు అర్థమవుతుంది. మొదట పర్వతమునకు ఎక్కకముందు ఏ మాట అయితే మాట్లాడాడో, పర్వతము దిగి వచ్చిన తర్వాత కూడా అదే మాటను మాట్లాడుతున్నాడు. అంటే ఆ సూచన దేవుడు ఏదైతే సూచన చూపించాడో దానిని బట్టి ఎటువంటి మార్పు లేనివాడుగా ఏలియా ఉన్నట్టుగా కనబడుతుంది. ఇంతకీ మార్పు రాకపోవడానికి, ఆ మార్పు కొరకే ఏలియా ఆలోచించకపోవడానికి గల ప్రధాన కారణాన్ని మనం చూడగలిగితే 19వ అధ్యాయానికి ముందు ఏలియా ఒకలాగా ఉంటాడు, 19వ అధ్యాయం తర్వాత మరలా ఏలియా పనితీరు ఒకలాగా ఉంటుంది. చూడగలిగితే ఇక్కడ ఒక మాటని ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఇదిగో 10వ వచనం మళ్ళీ చూడగలిగితే, ఇజ్రాయేల్ వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనే. ఎలా ఉన్నాడండి? మహారోషము గలవాడైన ఏలియా. ఏలియా రోషము గలవాడు అన్న మాటని ఇక్కడ నుండి మనం తీసుకోవచ్చు. ఈ మహారోషము గలవాడే ఏ కార్యాలు ఈ 19వ అధ్యాయానికి రాకముందు చేశాడో మనం అందరము ఒకసారి తెలుసుకుందాం. మరలా ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోషము గలవాడైన ఏలియా రాజుని ఎదుర్కొన్నాడు. ఇజ్రాయెల్ పరిస్థితి బాగాలేదు, వీరు పాపంలో కూరుకుపోతున్నారు, వీళ్ళందరినీ యెహోవా వైపుకు తిప్పాలి అన్న ఆలోచనతో ఇంకా 3.5 సంవత్సరాల పాటు వర్షము రాకుండా ఉండునట్లుగా ఆ ప్రకటన ఎవరి దగ్గరికి వెళ్ళి చేస్తారండి? మహారోషము గలవాడే రాజుని ఎదుర్కొనడానికి వెళ్తాడు. రాజు సముఖంలో ఉంటూ నేను యెహోవా సముఖమందు నిల్చున్నాను అన్న మాట మాట్లాడతాడు. ఆల్రెడీ అప్పటికి రాజు బయలును పూజించేవాడు. అలాంటి బయలును పూజించే ఆ రాజు సముఖంలో నించుండి ఎవరి సముఖమందు నించున్నాను, ఎవరి తాలూకా అని చెప్తున్నాడు? యెహోవా సముఖమందు నించున్నాను నేను అని రాజు ఎదుటికి వెళ్ళి ధైర్యముగా ఆయన ప్రకటన చేస్తాడు. ప్రియమైన వల్ల మహారోషము గలవాడు అన్నది ఈ చర్యను బట్టి మనకు అర్థమవుతుంది. మరి మహారోషము గలివాడినిగానే ఇజ్రాయెల్ రాజును ఎదుర్కొన్నాడు. తర్వాత కూడా చూడగలిగితే మరలా ఇజ్రాయేలీలందరూ లేకపోతే రాజు ఏలియాను చంపజూస్తున్నారు, నిన్ను వెతకని జనం అంటూ లేదు, నిన్ను వెతకని రాజ్యం అంటూ లేదు అని ఓబద్యా ద్వారా తెలుసుకున్న తర్వాత కూడా ధైర్యశాలిగా రోషము కలిగిన వాడుగా ఆ రాజును మొదట ఎదుర్కొంటాడు. తర్వాత కర్మేలు పర్వతం మీద ఇజ్రాయేల్ పెద్దలను, రాజును, బయలు ప్రవక్తలను ధైర్యంగా మహారోషము కలిగిన వాడుగా ఎదుర్కొంటాడు. ఇది 2వ ఘట్టం. అయితే 3వ ఘట్టాన్ని మనం చూడగలిగితే 3వ ఘట్టంలో ఈయన రాజు రథము కంటే ముందుగా ఇజ్రాయేల్ ప్రాంతానికి పరుగెత్తుకుని వెళ్తాడు. దేవుని హస్తం ఆయన బలపరుస్తుంది. అయితే రోషము కలిగిన వాడుగా ఏ ప్రాంతానికి వెళ్తాడంటే యెజెబెలు ఎక్కడైతే దిష్టి వేసుకుని కూర్చుందో అక్కడ ఆ ప్రాంతానికి ఏలియా వెళ్ళి అక్కడ తనను చంపాలనుకున్న ఇజ్రాయేలు మధ్య రోషము కలిగిన వాడుగా యెహోవా దేవుడు అని ప్రూవ్ చేస్తాడు. ప్రేమను వల్ల ఇక్కడ 3 సందర్భాలు మనకు కనబడుతున్నాయి. మొదటిది వర్షం రాకుండా ఉంటుందని రాజు దగ్గరికి వెళ్ళి మహారోషము గలవాడే ప్రకటన చేశాడు, రాజును ఎదుర్కొన్నాడు. తర్వాత కూడా చంపను ఉద్దేశిస్తున్నారని తెలిసి కూడా రాజును ఎదుర్కొనడానికి, ఇజ్రాయేల్ పెద్దలను ఎదుర్కొనడానికి ఆయన సాహసం చేశాడు, రోషము కలిగిన వాడుగా. అలాగే ఇజ్రాయేల్ ప్రాంతానికి వెళ్ళి ఇజ్రాయేల్ సముఖం ముందు నించుండి అక్కడ కూడా తన రోషాన్ని ప్రదర్శించాడు. ప్రేమైన వల్ల 19వ అధ్యాయానికి ముందు ఇంతగా మహారోషము గలవాడైన ఏలియా అని చెప్పుకుంటూ నిజంగానే రోషము కలిగిన వాడుగానే ఇజ్రాయేలుకు ఎదుర్కొంటే ఇజ్రాయేల్ రాజును కానీ ఇజ్రాయేల్ను కానీ ఎదుర్కొన్నవాడైతే ఈ 19వ అధ్యాయం తర్వాత చూడగలిగితే ఆయన పూర్తిగా చేంజ్ అయిపోతాడు. ప్రేమైన వల్ల ఇక ఎదుర్కోడు, ఇక ఎవరిని ఎదుర్కొన్నట్లుగా మనకు దాఖలాలు లేవు. ప్రేమైన వల్ల ముందు ఎదురుపడినట్లుగా ఇజ్రాయెల్ని ఎదుర్కొని తన రోషాన్ని ఏదైతే కనపరిచాడో అది ఇక తర్వాత కాలాలలో మనకి కనబడదు, సైలెంట్ పీరియడ్గా ఉంటుంది. ప్రేమైన వల్ల 2 సందర్భాలు కనబడతాయి. నాబోతుని హత్య చేసిన తర్వాత ఆహాబు ఆ పొలంలోనికి వెళ్ళినప్పుడు ఆ పొలములో ఆహాబును కలిసిన ఆ సందర్భం ఉంటుంది. రెండోది ఆహాబు కుమారుడైన
కుమారుడు రోగి అయి బయల్జూబుల్ యొద్ద విచారణ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఒకటి ఏలియా గారు అక్కడ కనబడినట్టుగా ఉంటుంది. కానీ ఇంకా మిగిలిన 10 సంవత్సరాల కాలంలో ఏలియా గారు ఇజ్రాయెల్కి ఎదురుపడినట్లుగా, రోషము గలవాడుగా ఎదురుపడినట్లుగా 19వ అధ్యాయానికి ముందు ఎలాగైతే జరిగించాడో అలా జరిగించినట్లుగా మనకి కనబడదు. తర్వాత ఆయన దగ్గర శిష్యరికం చేసిన ఎలీషా కూడా అలాంటి స్థితినే కలిగి ఉంటాడు. ఆయన కూడా ఎవరిని ఎదుర్కొండు ప్రియమైన వాళ్ళరా. ఇజ్రాయెల్ను మహారోషముగా ఎదుర్కొని ఏదో తన విషయాన్ని చెప్పడానికి ఆయన ప్రయత్నించడు, కానీ సైలెంట్గా తన కార్యాలను జరిగిస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఏంటి ఇంత చేంజ్ వచ్చింది? ఇంత చేంజ్ రావడానికి గల కారణం ఏంటి అనంటే ఈ సందర్భం ప్రియమైన వాళ్ళరా. ఈ సందర్భం ప్రతిసారి ఈ 19వ అధ్యాయానికి ముందు ఏలియా గారి ప్రస్థానాన్ని చూడగలిగే ప్రతిసారి మహారోషము కలిగిన వాడుగా యెహోవా దేవుడు అని ప్రూవ్ చేయడానికి ఇజ్రాయెల్ను ఎదుర్కొని తన కార్యాలను జరిగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇజ్రాయెల్ని ఎదుర్కొని అలాంటి ఆయనను ఈరోజు ఏం చేస్తున్నారంటే మహారోషము గలవాడని ఉన్న నన్ను వారు చంపజూచుచున్నారు. మహారోషము గలవాడనైన నన్ను చంపజూచుచున్నారు అని దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడినప్పుడు దేవుడు దానికి చక్కటి సమాధానాన్ని ఇస్తున్నాడు. ఏంటి చేంజ్ వచ్చింది? దేవుడు ఏం చూపించాడు అని ఏలియాకి ఏం చూపించాడు? ఆ చూపించడాన్ని బట్టి ఆయన ఎలాగా సైలెంట్ పీరియడ్లోనికి వెళ్ళాడు అని మనం చూడగలిగితే, యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటి యెహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి వీచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. ఇక్కడ ఈ సందర్భంలో ఏవి రిపీట్ అవుతున్నాయో మనం చూడాలి. ఈ సందర్భంలో ఏ పదాలు రిపీట్ అవుతున్నాయో చూడాలి. ఆయన ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగను, కానీ ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. ప్రారంభంలో ఎలాంటి స్థితినైతే కలిగి ఉన్నాడో, ఇదిగో ఇజ్రాయెల్ మధ్య నేను ఇక ఉండలేను, ఎందుకంటే వాళ్ళు నన్ను చంపజూచుచున్నారు, మహారోషము గలవాడనే నేనొక్కడిని నించున్నాను, నన్ను కూడా చంపజూచుచున్నారు అన్న మాటను ఏదైతే చెప్పాడో, అలాగే పైన చూడగలిగితే ఇగో నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకునుమని యెహోవాకు ప్రార్థన చేశాడు. అదే స్థితిలో ఆయన కొనసాగుతూ ఉన్నట్లుగా కనబడుతుంది. ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం. 3.5 సంవత్సరంలో వర్షము కురిపింపకుండా ఆగిపోయినప్పుడు ఏలియా ఎక్కడున్నాడండి? దాగి ఉన్నాడు. కేరీతు వాగు దగ్గర దాగి ఉన్నాడు కొంతకాలం. సారెపదు విధవరాలు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు విధవరాలి ఇంటి యొద్ద ఆయన దాగి ఉన్నాడు. కానీ ఇప్పుడు కూడా దాగి ఉండే పరిస్థితి వచ్చింది. అంటే తన ప్రాణమును కాపాడుకున్నట్టుకే పోయి ఆయన అరణ్యములో, యూదా సంబంధమైన అరణ్యములో ఆయన చేరుకున్నాడు. ఇప్పుడు ఒక సేఫ్ పొజిషన్లో ఉన్నాడు. అయితే ఆ రోజు దాగి ఉన్నాడు కదా, ఈరోజు కూడా దాగి ఉండొచ్చు కదా అని ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. ఆ రోజు దాగి ఉన్నది ఇజ్రాయెల్ మార్పును నిరీక్షిస్తూ ఆయన దాగి ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఈరోజు దాగి ఉండడంలో అర్థమే లేదు. ఎందుకంటే పౌరుషము కలిగిన వాడుగా ఉన్న నేను దాగి ఉండడం ఏంటి? అలాగని పౌరుషము గలివాడినిగా ఇజ్రాయెల్ని ఎదుర్కోవడానికి వెళ్ళాలనుకుంటున్నాను. అయితే ఇజ్రాయెల్ నన్ను చంపజూస్తున్నారు. అలా చావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ చావు వలన యెహోవాకు మహిమ కలగదు. కనుక మహాపౌరుషము గలవాడినైన నేను దాగి ఉండడంలో అర్థం లేదు. కనుక నేను చనిపోవాలి అన్న కోరికతో ఆయన ఉన్నట్లుగా కనబడుతుంది. అది ఈ దేవుడు పర్వతం మీద పిలవక ముందు అదే ఆలోచనతో ఉన్నాడు, పర్వతం మీద నుండి కిందకు వచ్చిన తర్వాత కూడా అదే ఆలోచనతో ఉన్నాడు. అయితే పర్వతం మీద ఏంటి దేవుడు సూచించాడు అని చూడగలిగితే, మహారోషము గలవాడనే నేను ఒక్కడను ఉన్నానని ఏలియా ఏదైతే చెప్పాడో ఆ రోషాన్నే, ఆ మాటను పట్టుకునే యెహోవా దేవుడు
ఆ పర్వతం మీద తన రోషాన్ని ఆయన చూపించాడు. ప్రియమైన వాళ్ళారా, తన రోషాన్ని. మన దేవుడు కూడా, యెహోవా దేవుడు కూడా ఎలాంటి దేవుడు అంట? రోషము కలిగిన దేవుడు. నిర్గమాకాండము 10 ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు అక్కడ ఉంటుంది, నీ దేవుడు రోషము కలిగిన దేవుడు. ఇప్పుడు ఏలియా మహారోషము గలవాడే అని అన్నాడు. అంటే మహారోషము గలవాడనైన నేను ఇజ్రాయెల్ని ఎదుర్కొనగలిగితే, నేను ఎదుర్కొంటే నేను వారిలో మార్పును తీసుకొచ్చేవాడినేమో, కానీ నన్ను చంపాలనుకుంటున్నప్పుడు వారి మధ్య నేను ఉండలేదు అన్నప్పుడు ఇక దాగి ఉండే ప్రయోజనం ఏముంది? రోషము కలిగిన వాడినిగా దాగి ఉండడం వల్ల ఉపయోగం ఉంది? ఇగో ఇజ్రాయేలులో ఈ రకంగా అయితే మార్పు రాదు, ఇదిగో నేను ఉండడం వల్ల ప్రయోజనం లేదు, నన్ను చంపా అంటున్నాడు. అయితే ఎటువంటి సమాధానాన్ని ఏలియాకు ఇక్కడ ఇచ్చాడు? ఆ సమాధానాన్ని తీసుకున్న ఏలియా తర్వాత భాగాలలో ఎలా పనిచేశాడు అన్నది దీని మీద ఆధారపడింది. ప్రియమైన వాళ్ళరా, మహారోషము గలవాడని నీ కొరకు నేనొక్కడను మాత్రం మిగిలి ఉన్నాను, నన్ను కూడా చంపజూస్తున్నారు అన్న మాటను యెహోవా విన్న తర్వాత యెహోవా పర్వతం మీద తన కార్యాలను జరిగిస్తున్నాడు. దేవుడు కూడా మహారోషము గలవాడు. ఆ మహారోషము గలవాడు ఏం జరిగిస్తున్నాడో చూడగలిగితే, యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా వైపున సంచరింపగా బలమైన సుడిగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. ఏంటి? ఆయన రోషాన్ని గనక చూడగలిగితే, ఆయన రోషాన్ని గనక మనం చూడగలిగితే, ఆ రోషానికి ఏమవుతుందంటండి? యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములు ఆయను, కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు అన్నవి 3 సార్లు మనకి ఈ పదం రిపీట్ అవుతూ ఉంటుంది. యెహోవా దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన రోషాన్ని గనక చూపించగలిగితే ఏవి నిలవంట? ఆయన ముందు ఏవి నిలవు? పర్వతాలు సైతము ఆయన ముందు నిలవవు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, ఆయన భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్న భిన్నములాయను. ఇదంతా ఎక్కడ జరుగుతుందండి? ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఏలియాకు దూరంగా సినిమా ఏమైనా చూపెడుతున్నాడు అనుకుంటున్నారా? లేదు. ఏలియా ఏ కొండ మీద అయితే ఉన్నాడో, ఏ పర్వతం మీద అయితే ఉన్నాడో, ఆ పర్వతం మీదే ఏలియా సముఖమందే ఇదంతా జరుగుతుంది. రోషము గలవాడని ఏలియాని తాను చెప్పుకున్నాడు. ఇక్కడ దేవుడు కూడా తాను కనపరుచున్నాడు. నేను రోషము గలవాడిని, నా రోషానికి ఎవరు నిలవలేకపోతున్నారు? పర్వతములు నిలవలేకపోతున్నాయి. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను, కానీ యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. ఆయన సముఖమందు ఆయన నిజంగా రోషాన్ని చూపించి, రోషం ఉన్న దేవుడు నిజంగా సంచరించితేనే ఎంత భయానకంగా పరిస్థితులు ఉంటాయి. ఆయన ప్రత్యక్షమైతే ఆలోచించండి, ఆయన రోషానికి గడగడలాడిపోతున్నాయి ప్రియమైన వాళ్ళ పర్వతాలు. అయితే ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఏలియా ఏ పర్వతం మీద అయితే ఉన్నాడో ఆ ఏలియా ఉన్న చోటని ఇదంతా జరుగుతుంది. కానీ ఏలియా కూడా భయపడని వాడిగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. ఆయన భయపడలేదు, వణకలేదు. ఒకవేళ నిజంగా వణికాడు అనుకోండి, భయపడ్డాడు అనుకోండి, మొదటి మాట ఒకలా ఉంటుంది, రెండో మాట ఒకలాగా ఉంటుంది. కానీ మొదటి మాట ఒకలాగా ఉంది, తర్వాత మాట కూడా ఒకలాగా ఉన్నదన్నప్పుడు ఇది ఏ రకముగాను ఏలియా మీద ప్రభావం చూపలేదన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. అంటే భయపడలేదు. పర్వతాలు వణుకుతున్నాయి, ఆయన రోషానికి పర్వతాలు వణుకుతున్నాయి. పర్వతములు బద్దలయ్యను, శిలలు చిన్నాభిన్నములాయను, కానీ యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ వైపున యెహోవా సంచరించకి ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఆయన ప్రత్యక్షత కనబడట్లేదు. అని ఎలా తెలుస్తుంది? ఏలియా గారు ఆయన ప్రత్యక్షత కోసం చూస్తున్నారు. ఆ హోరేబు పర్వతం మీద యెహోవా సముఖం ముందు నిల్చొని ఆయన ప్రత్యక్షతను చూడాలనుకుంటున్నారు. మరి ఆయన ప్రత్యక్షను చూస్తే చనిపోవాలి కదా. నిజంగా ఆయన ముందు ఏ ఆలోచనతో ఉన్నాడు? చనిపోవాలన్న ఆలోచనతోనే ఉన్నాడు. కనుక ఆయన ప్రత్యక్షతను చూసి నేను చనిపోదాము అన్న ఆలోచనలో, అటువంటి భీకరమైన పరిస్థితుల్లో కూడా బెదరకుండా ఆయనను ప్రత్యక్షతను చూడాలన్న ఆశతో ఏలియా అక్కడ ఉన్నట్టుగా కనబడుతుంది. తర్వాత ఏమైందండి? గాలి పోయిన తర్వాత భూకంపం కలిగను, కానీ ఆ భూకంపం మందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. అంటే మెరుపులు ఎంత భయంకరంగా ఉంటాయో నిన్నే మేము రుచి చూసాం. మెరుపులు ఎంత భయానకంగా ఉంటాయన్నది. అలాంటి మెరుపులు ఆ పర్వతం మీద మెరుస్తున్నాయి.
యెహోవా వైపున సంచరించగా పెనుగాలి వీచింది, భూకంపం కలిగింది, మెరుపులు పుట్టాయి. అంటే రోషము కలిగిన దేవుడు సంచరించగా అవి ఏమవుతుందంటే ప్రకృతి కూడా ఏమవుతుంది, భయపడిపోయి వణికిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, వణికిపోతుంది. అయితే ఆయన ప్రత్యక్షుడయ్యాడా? ప్రత్యక్షం కాలేదు. 3 సార్లు అదే ప్రత్యక్షం కాలేదు. గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు, భూకంపమందు ప్రత్యక్షం కాలేదు, మెరుపునందు ఆయన ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. ఎప్పుడు దుప్పటి కప్పుకొని బయటకు వచ్చాడు? గాలి వీచినప్పుడా? శిలలు, పర్వతములు బద్దలైనప్పుడు, శిలలు చిన్న భిన్నములైనప్పుడు ఆయన వచ్చేసాడా? లేదే. భూకంపం కలిగినప్పుడు ఆయన వచ్చాడా? అదే పర్వతం మీద ఆయన ఉన్నాడు. భూకంపం కలిగినప్పుడు ఆయన వచ్చేసాడా? మెరుపులు మెరిసినప్పుడు ఆయన వచ్చేసాడా? ఆలోచించండి. మనం మెరుపులు మెరవగానే కిందకు వచ్చేస్తాం. మేడ మీద ఉన్న వాళ్ళం కాస్తే కిందకు వచ్చేస్తాం ఇంట్లోకి భయపడి. కానీ ఈ సందర్భాలన్నింటిలో ఏలియా అక్కడే ఉన్నాడు, అదే పరిస్థితుల్లో ఉన్నాడు. తన ముందు ఇవన్నీ జరుగుతున్నాయి, ఎక్కడో జరగట్లేదు, తన ముందు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ భయపడిన వాడుగా, దేవుని ప్రత్యక్షతను ఎదురు చూస్తున్న వాడుగా ఉన్నాడు. కానీ అప్పుడంతా రానిది ఎప్పుడు వచ్చాడని చూడగలిగితే నెమ్మదిగా ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని ఏమని, ఎప్పుడు? మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము విన్నప్పుడు ఆయన దుప్పటి కప్పుకొని తన కిందకు వచ్చేసాడు, గృహవాకిటికి వచ్చేసాడు. ఇదంతా ఎందుకు దేవుడు సూచన చూపించాడు? మహారోషము గలవాడనే నేను ఒక్కడనే నీ కొరకు మిగిలి ఉన్నానని ఏలియా ఏదైతే చెప్పుకున్నాడో అదే విషయాన్ని దేవుడు కూడా హోరేబు పర్వతం మీద చూపిస్తున్నాడు. నేను రోషము కలిగిన వాడనే అన్నట్టుగా తన కార్యాలను చూపిస్తున్నాడు. ఆయన ఆగమనానికే, రోషము కలిగిన యెహోవా ఆగమనానికే ఏమవుతుందంటే కంపించిపోతుంది, ప్రకృతి కంపించిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, అయితే ఆయన ప్రత్యక్షమయ్యాడా? అంటే ప్రత్యక్షము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏలీ ఏమనుకుంటున్నాడంటే ఇజ్రాయెల్ని ఎదుర్కొనగలిగితేనే కదా నేనేమో చేయగలుగుతాను. ఒకవేళ ఇజ్రాయేలీలు చంపలేదనుకోండి, చంపాలన్న ఆలోచన లేదనుకోండి, వాళ్ళు మార్పు లేదని ఏలియాకి తెలుస్తుంది కదా. మరి మార్పు లేదన్నప్పుడు ఏదో ఒక కార్యాన్ని జరిగిస్తాడు కదా, అక్కడ ఏదో ఒక కార్యాన్ని జరిగిస్తాడు కదా. కానీ ఈరోజు అక్కడ కార్యాన్ని జరిగించకపోవడానికి గల కారణం ఏంటంటే ఇజ్రాయేల్ చంప చూస్తున్నారు. అయితే ఏలియా ఉద్దేశం అంతా ఏంటంటే వాళ్ళని ఎదుర్కొనే ఏదైనా చేయగలుగుతాను, ఇజ్రాయేలును ఎదుర్కొని మహారోషము కలిగిన వాడుగా నేను వారి ఎదుట ప్రత్యక్షమైతేనే నేను ఏదైనా చేయగలుగుతాను. వాళ్ళు కూడా మారడానికి ఆస్కారం ఉంది. అలాంటిది మహారోషము గలవాడైన నేను అక్కడ ఉంటుండగా నన్ను కూడా చంప చూస్తున్నారు అన్నప్పుడు ఇంకా ఎవడు మారుస్తాడు? వచ్చి ప్రవక్తలను ముందే చంపేశారు, దేవుని ప్రజలను ముందే చంపేశారు. ఇప్పుడు నేను కూడా మహారోషము గలవాడనే వారి ఎదుట నిల్చొని వారిలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలాలని నేను ప్రయత్నం పడుతుండగా ఇప్పుడు నన్ను కూడా చంపాలనుకుంటున్నారు. నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను? అరణ్యంలోకి వచ్చాను. గనక పౌరుషం కలిగిన వాడుగా ఉన్న నేను దాగి ఉండడం వల్ల ఏ ప్రయోజనం లేదు, గనక చంపేయని అంటున్నాడు. అంటే ఏలియా యొక్క ప్రథమ ఆలోచన ఏంటంటే నేను ఇజ్రాయెల్ని మహారోషంతో ఎదుర్కొనగలిగితేనే వాళ్ళలో మార్పు చూడగలుగుతాను. ఒకవేళ లేకుండా ఇలా దాగి ఉండగలిగితే నేను వాళ్ళలో ఎటువంటి మార్పును నేను చూడలేను, వాళ్ళు మారరు కూడా అన్న ఆలోచనతో ఉండిపోయాడు. అలాంటి ఏలియాకి దేవుడు ఈ సూచన ద్వారా ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏంటంటే ఈ 3 జరిగాయి. భూకంపం కలిగింది, పెనుగాలి వచ్చింది, పర్వతములు బద్దలయ్యాయి, శిలలు చిన్నాభిన్నములయ్యాయి, మెరుపులు వచ్చాయి. కానీ ఈ 3 కార్యాలు రోషము కలిగిన దేవుడు ఆగమనం చేత కలిగినప్పుడు ఇక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడా? ఆలోచించండి. అంటే ప్రత్యక్షము కాకపోయినా మన రోషాన్ని చూపించవచ్చు. యెహోవా ప్రత్యక్షము కాకపోవచ్చు. ఏలియా దాన్ని గమనిస్తున్నాడు. యెహోవా ప్రత్యక్షం కాలేదు, అవన్నీ జరుగుతున్నాయి, తానున్న పరిస్థితుల్లోనే జరుగుతున్నాయి. కానీ యెహోవా ప్రత్యక్షము కాలేదు. అలాగని క్రియలు జరగడం మానేసియా? క్రియలు ఆగిపోయా? రోషము కలిగిన దేవుడు తన ప్రత్యక్షతను కనపరచకుండానే తన క్రియలను జరిగించగలుగుతాడు. తన ప్రత్యక్షతను కనపరచకుండానే క్రియలు జరిగించగలుగుతాడు. అలాంటిది ఏలియా నువ్వెందుకు జరిగించలేవు? అది ప్రశ్న. ఇజ్రాయెల్ మధ్యకు మహారోషము గలవాడని వెళ్ళి నేను చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నావే కానీ ఇజ్రాయెల్కు దూరంగా ఉండి కూడా నువ్వు కార్యాలను జరిగించవచ్చు, వాళ్ళలో మార్పును నువ్వు తీసుకురావచ్చు. దూరంగా ఉండి కూడా పనులు జరుగుతాయి.
ప్రత్యక్షమైతేనే పనులు జరుగుతాయని మాత్రం నువ్వు అనుకోవద్దు. నువ్వు దూరంగా ఉన్న ఇజ్రాయేల్కు దూరంగా ఉన్న ఇజ్రాయేల్లో నువ్వు రోషం కలిగిన వాడు ఉన్నావు గనుక నీ రోషము చేత నువ్వు కనబడకపోయినా అక్కడ మార్పు నువ్వు సాధించగలుగుతావు అని ఇక్కడ చూపెడుతున్నాడు. యెహోవా ప్రత్యక్షమయ్యాడా, కానీ ఆయన కార్యాలు జరిగిపోతున్నాయి కదా. ఆయన రోషము గలివాడు అక్కడ సంచరించగానే ప్రకృతి భయపడిపోతుంది, వణికిపోతుంది. అలాంటిది నువ్వు మహాపౌరుషము గలవాడుగా ఉంటే నువ్వు ఇజ్రాయేల్ మధ్యన ఉండవసరం లేదు. ఇజ్రాయేల్కు దూరంగా ఉన్నప్పటికీ కూడా నీ రోషము గల ఆ చర్యలను అక్కడ చేపట్టచ్చు. ఏలియా ఏమనుకుంటున్నాడంటే, ఎదుర్కొనగలిగితేనే నేను ఇజ్రాయేల్లో మార్పును తీసుకురాగలుగుతాను. ఇప్పుడు నేను ఎదుర్కొనడానికి వాళ్ళు నన్ను చంపజూస్తున్నారు కనుక నేను ఇక ఏ కార్యాన్ని అక్కడ చేయలేను, నాకు ఇంకా ముగింపు వచ్చేసింది నా సేవకి అని అనుకుంటున్నాడు. అలాగని ఏమంటున్నాడు, ఇజ్రాయేల్కి ఏమంటున్నాడు, ఇక వీళ్ళు ఎప్పటికీ మారరు. ప్రవక్తలను వాళ్ళ మధ్యలో ఉంచుకోకపోతే వాళ్ళు ఎప్పుడు మారుతారు, వాళ్ళు ఎప్పటికీ మారరు అన్న ఆ నిర్ధారణకు వచ్చేసాడు ప్రేమను వల్ల. అదే రోమపత్రికలో మనకు కనబడుతుంది. యెహోవా ఎదుట ఇజ్రాయేలుకు విరోధముగా అంటే వ్యతిరేకముగా మాట్లాడాడు అన్న విషయాన్ని అక్కడ కనబడుతుంది. భయపడి కాదు ప్రియమైన వల్ల, ఆయనకి ప్రాణం మీద ప్రీతి లేదు. ప్రాణం అంటే పోతుందన్న భయం కూడా ఆయనకి లేదు. కానీ ప్రాణాన్ని ఎందుకు అక్కడి నుండి కాపాడుకొని వచ్చాడంటే, అక్కడ చనిపోతే యెహోవాకు మహిమ దక్కదు, బయలుకు మహిమ దొక్కుతుంది. రాజమార్గంలో వస్తే ఇజ్రాయెల్ చేత చంపబడితే మరలా బయలుకే మహిమ దొక్కుతుంది కనుక అరణ్య మార్గాన్ని ఎంచుకున్నాడు ప్రియమైన వాళ్ళ. దాగి ఉండి మహాపౌరుషము గలవాడుగా దాగి ఉండడం వల్ల ప్రయోజనం ఉంది. దేవుని ప్రత్యక్షతను చూసి చనిపోదాం అనుకున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆయనకు ప్రాణం అంటే భయం లేదు. ఎందుకంటే ఆయన సన్నిధిలోనే ఏం జరుగుతుంది, ఆయనున్న ఆ పరిస్థితుల్లోనే ఏం జరుగుతుంది, శిలలు చిన్న భిన్నంలో అయిపోతున్నాయి అంట. అంటే మనమే కనుక ఆ సిచ్యువేషన్లో ఉంటే దేవుడా అని ఎక్కడో ఏ రకంలో సందులో దాగిపోతాం ప్రియమైన వాళ్ళ. కానీ ఆయన బెదురులేదు. చూడండి, ఇదే ప్రత్యక్షత ఇజ్రాయేల్కి ఎదురైనప్పుడు ఇజ్రాయేలీలు ఎలా వణికిపోయారో చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 12:21 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12:21 చూడండి. హెబ్రీ 12:21. హోరేబు పర్వతం మీద యెహోవా మేఘారూఢుడై ఆయన వచ్చాడు. ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. ఇజ్రాయేల్ ప్రజలు వణకడమే కాదు, మోషే కూడా అక్కడ వణికినట్లుగా మనకు కనబడుతుంది ప్రియమైన వారు. ఇది ప్రారంభం. తర్వాత మోషే భయపడలేదు. అయితే ఇక్కడ ఏలియా కూడా భయపడని వాడుగానే ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అయితే ఈ కార్యాలన్నింటినీ దేవుడు జరిగించింది తన సామర్థ్యాన్ని చూపించడానిక. తన సామర్థ్యాన్ని చూపించిన ఏలియాకి దేవుడి సామర్థ్యం తెలీదా? చాలామంది మాట్లాడుతున్నారు దేవుడి సామర్థ్యం తెలియక ఎక్కడ ఏలియా భయపడిపోయాడు, యెజబేలు ప్రాంతం నుండి భయపడిపోయి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అరణ్య ప్రాంతానికి వచ్చేసాడని. దేవుని సామర్థ్యం తెలియక అని. ఇక్కడ దేవుడు కొండ మీద దేవుడు సామర్థ్యాన్ని తెలియజేశాడు. తన సామర్థ్యం ఏంటి ఏలియాకి సామర్థ్యం తెలీదా? తనకంటే ముందు మోషే ఇజ్రాయేల్ను నడిపిస్తున్నప్పుడు ఎలాంటి కార్యాలను యెహోవా చేశాడో ఆయన సామర్థ్యం ఏంటో ఆ రోజే బయలుపడిపోయింది. ఆ యెహోవా సామర్థ్యం ఏంటో ఆయనకు తెలుసు. ఆకాశమునకును భూమికిని ప్రభు అయిన వాడు ఆయన అని యెహోవా అని ఏలియాకు తెలుసు. అందుకనే దేన్ని ఆపించాడు యెహోవా చేత మనవి చేసి? వర్షాన్ని ఆపించాడు. ఏది రప్పించాడు? దహన బలిగా దానిని చేయడానికి అగ్నిని, ఆకాశం నుండి అగ్నిని రప్పించాడు. అంటే యెహోవా సామర్థ్యం తెలియకుండానే ఇవన్నీ జరిగించాడా ఏలియాకి యెహోవా సామర్థ్యం తెలుసు. మనము ఏలియా భయపడిపోయాడు అని అపార్థం చేసుకున్నాం కనుక ఇక్కడ కొండ మీద ఆయన సామర్థ్యాన్ని చూపిస్తున్నాడు అన్న విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. కానీ ఏలియా పైన భయపడలేదు. ఈ సందర్భంలో కూడా ఏలియా భయపడలేదు. దేవుని ప్రత్యక్షత కలిగితే చాలు, ఆ ప్రత్యక్షతను చూసి నేను చనిపోతాను అని అనుకున్నాడు. ఆలోచిస్తున్నారా? ఇక్కడ దేవుడు తన సామర్థ్యాన్ని చూపించట్లేదు ప్రేమన వల్ల. తాను ఏం చేయగలుగుతాడో అది చూపించాడు, ఎలా చేయగలుగుతాడో అది చూపించాడు. ఏలియాకి ఏదైతే అర్థం కాలేదో దానిని అర్థం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ మధ్య ఉండే తన కార్యాలను మహారోషంగా జరిగించగలను అని అనుకుంటున్నాడు. నువ్వు ఇజ్రాయెల్ మధ్య లేకపోయినా నువ్వు రోషము కలిగిన వాడవైతే నువ్వు ఎక్కడున్నా నీ కార్యాలను జరిగించవచ్చు. ఇదే చెప్తున్నాడు. ఆయన అలాగే వెళ్ళాడు కానీ ప్రత్యక్షత కనబడలేదు.
3 కార్యాలు జరిగాయి కానీ 3 కార్యాల్లోనూ ఆయన ప్రత్యక్షత జరగలేదు. అలాగని రోషం లేనివాడు దేవుడు, రోషము కలిగినవాడు. ఆయన రోషానికి ఆయన ప్రత్యక్షము కాకపోయినా క్రియ జరిగిపోతుంది అక్కడ. ఏలియా, నువ్వు రోషము కలిగిన వాడవైతే నువ్వు ఇజ్రాయెల్లో లేకపోయినా నువ్వు క్రియ చేయొచ్చు. తర్వాత చూడగలిగితే ఇది ఇంత భయకంపితమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. పర్వతములు బద్దలైపోతున్నాయి, శిలలు చిన్నాభిన్నములు అయిపోతున్నాయి, భూమి కంపించేస్తుంది. రెక్టర్ స్కేల్ మీద ఆ స్కేల్ ఎంత ఉందో మనకు తెలియదు కానీ భూమి అంతగా కంపించింది. తర్వాత మెరుపులు మెరిసేయని ఉంది. ఎంత బలమైన మెరుపులు మెరిసాయో మనకు అదంతా తెలియదు ప్రియమైన వాళ్ళ. మరి ఇలాంటి రోషము కలిగిన దేవుడు ప్రత్యక్షత అవ్వకుండానే ఆయన అక్కడ అలా వెళ్తున్నప్పుడు ఇన్ని కార్యాలు జరిగిపోతే ఆయన వాయిస్ ఎలా ఉంటుందని మనం ఆలోచిస్తుండే. గంభీరంగా ఉంటుంది, భయకంపితులను చేస్తుంది అనే మాట అన్నది మనకు అర్థమవుతుంది ఈ పరిస్థితులను బట్టి. కానీ ఎంతగా రోషము కలిగి ఎంతగా వణికించగలిగిన దేవుడు మాటను చూడగలిగితే ఆయన ఏ స్థితి నుండి మళ్ళీ ఏ స్థితికి వెళ్ళిపోగలడు అని మనం చూడగలిగితే, రోషము కలిగిన వాడుగా ఇన్ని కార్యాలను జరిగించాడు దేవుడు. కిందకి చూడగలిగితే ఆయన ఎలా మాట్లాడుతున్నాడటండి, మెరుపు అయిపోయిన తర్వాత ఆరిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు. ఏంటి పైన చూస్తే అదిరిపోతుంది. ఏంటి ఆయన ఆగమనము కాకపోయిన, ఆయన ప్రత్యక్షము కాకపోయినప్పటికీ ఆయన రోషానికి భయపడిపోతున్నాయి ప్రకృతి. అలాంటిది అంత భయంకరమైన ఆ దేవుని వాయిస్ ఎలాగుంటుంది అని మనం చూడగలిగితే గంభీరంగా ఉంటుందేమో, భయకంపితులను చేసేస్తుందేమో అని మనం అనుకుంటాం. కానీ అంత గొప్ప దేవుడు కూడా ఎలా మాట్లాడగలిగే స్థితిలోనికి వెళ్ళిపోతాడంటే, ఎలా మాట్లాడగలిగే స్థితిలోకి వెళ్ళిపోతే మిక్కిలి నెమ్మలముగా అంటే దేవుడు ఆ రకంగానూ ఉండగలడు, ఈ రకముగానే ఉండగలడు. రోషము కలిగిన వాడుగా కార్యాలను చేయగలడు, నెమ్మదిగా మాట్లాడుతూ కూడా కార్యాలను జరిగించగలడు. అర్థమవుతుందండి? చూడండి, మిక్కిలి నెమ్మలముగా ఆయన మాట్లాడితే బహు గంభీరంగా ఉంటుంది, భయకంపితులు అయిపోతామో అనుకుంటాం, ఎందుకంటే పైన కనబడుతున్న వాటిని బట్టి. కానీ అది ఒక ఫేజ్, ఒక సైడ్ అది. కానీ రెండో కోణాన్ని కూడా చూడగలిగితే ఆయన అంత రోషాన్ని కనపరిచిన దేవుడు నెమ్మదిగా కూడా మనల్ని మాట్లాడతాడు, నెమ్మదిగా కూడా మనతో మాట్లాడతాడు. కానీ ఏలియాకి ఒక్కటే అర్థమైంది. ప్రతిసారి 3 సార్లు చూడగలిగితే ఏలియా ఏమన్నాడంటే, రాజు దగ్గరికి వెళ్ళి గంభీరంగా మాట్లాడాడు. ఇదిగో ఇజ్రాయేలు చెడిపోవడానికి కారణం వేయో గనక ఇజ్రాయేల్ మీదకి 3.5 సంవత్సరాలు వర్షము కురవకుండా ఆగిపోతుంది అని అన్నాడు. గంభీరంగా మాట్లాడాడు. తర్వాత ఓబద్య సందర్భంలో కలుసుకున్నప్పుడు కూడా అలాగే మాట్లాడతాడు. కర్మేలు పర్వతం మీద కూడా అలాగే మాట్లాడతాడు. రోషము కలిగిన వాడుగా ఇజ్రాయెల్ ప్రాంతంలోకి వెళ్ళి కూడా అలాగే నించుంటాడు ప్రేమైన వాళ్ళ. అంటే ఇజ్రాయెల్ని ఎదుర్కొని మహారోషము కలిగిన వాడుగా గంభీరంగానే మాట్లాడితే మార్పు చెందుతారు అని అనుకుంటున్నాడు. కానీ నువ్వు ఇజ్రాయెల్కి ప్రత్యక్షం కాకపోయినా, గంభీరంగా మాట్లాడకపోయినా, నువ్వు వాళ్ళకు దూరంగా ఉండి సైలెంట్గా మాట్లాడినా కూడా ఏం జరుగుతుందని చెప్తున్నాడు, క్రియ జరుగుతుంది. ఇది కొండ మీద దేవుడు ఆయనకి సూచించింది. కానీ అది చూసాడే కానీ నిమ్మలంగా వాయిస్ ఎప్పుడైతే వచ్చిందో, మిగిలిన వాటి అన్నిటికీ ఉన్నాడు, నిమ్మలంగా వాయిస్ ఎప్పుడైతే వచ్చిందో ముఖానికి దుప్పటి కప్పుకొని కిందకు వచ్చేస్తాడు. కిందకు వచ్చినప్పుడు మళ్ళీ యెహోవా ప్రశ్నించగా ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ సేమ్ మొదటి ఏం మాట్లాడాడో అదే మాట్లాడుతున్నాడు. మహారోషము గలవాడని నేను ఒక్కడనే మిగిలి ఉంటుండగా నన్ను కూడా చంపజూచుతున్నారని. ఇదిగో మహారోషము కలిగినవాడు నువ్వే కదా, మహారోషము కలిగినవాడు దేవుడు కూడా. మరి అలాంటి దేవుడు తాను ప్రత్యక్షం కాకపోయినా తన కార్యాలను మహారోషంతో జరిగిస్తున్నాడు. అలాగే అదే రోషము కలిగిన దేవుడు నిమ్మళంగా కూడా మాట్లాడి తన కార్యాలను జరిగిస్తున్నాడు. అలాంటిది నువ్వు రోషము కలివాడు అంటున్నావు కదా, నువ్వు ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్షం కాకపోయినా పర్వాలేదు, నువ్వు గంభీరంగా మాట్లాడకపోయినా పర్లేదు, నువ్వు నెమ్మదిగా మాట్లాడినా నీ కార్యాన్ని జరిగించవచ్చు అన్న మాటని చెప్పిన ఏలియాకు పట్టనట్టుగా ఉన్నది. అందుకే వెంటనే కిందన మాట్లాడుతున్నాడు. ఏమన్నా చూడండి, అది అయిపోయిన తర్వాత అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము. ఇజ్రాయేల్ వేరు మధ్య నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. నీకు మారుగా ప్రవక్తే ఎండుటకు షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. హజాలి యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహూ హతము చేయను. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని
ఎలీషా హతము చేయను. అయినను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకియు నోటితో ముద్దు పెట్టుకొనకియు నుండు 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉందరు. కార్యాన్ని జరిగించిందని చెప్తున్నాడా, జరిగించట్లేదని చెప్తున్నాడా? కొండ మీద సందర్భం ఏలియాకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఈ సందర్భాన్ని వివరించాడో, ఇదిగో ఇజ్రాయెల్లో నేను వధను సిద్ధం చేశాను, వధ జరగబోతుంది, ఆ వధ జరిగినప్పటికీ కూడా ఎంతమంది నాకు మిగిలి ఉంటారు? 7,000 మంది నాకు మిగిలి ఉంటారు అన్న మాటని వినగానే ఏలియా స్పందించాడు. ప్రియమైన వాళ్ళారు, అంటే నేను వారి మధ్య లేకపోయినా పని జరుగుతుంది అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అందుకే తర్వాత 19వ అధ్యాయానికి ముందు మహారోషము కలిగేవాడుగా ప్రతిసారి ఇజ్రాయెల్ రాజుని ఎదుర్కొనడానికి వెళ్ళాడు. కానీ 19వ అధ్యాయం తర్వాత యెహోవా చెప్పినప్పుడే ఎదుర్కొనడానికి వెళ్ళాడు తప్పితే మిగిలిన టైంలో ఆయన సైలెంట్గా ఉన్నాడు. అంటే సైలెంట్గా కూడా ఏం చేయొచ్చు? నువ్వు రోషము గలవాడివైతే, రోషము కలిగినవాడివైతే, యెహోవా కొరకు రోషము కలిగినవాడివైతే నువ్వు వారి మధ్యకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నీ కార్యాన్ని చేసుకొని వెళ్ళిపోగలిగితే అదే వారిని మారుస్తుంది, నిజంగా మార్చింది అన్న విషయాన్ని దేవుడు ఈ మాట ద్వారా చెప్పిస్తున్నాడు. 7,000 మంది పురుషులు, 7,000 మంది. ప్రేమన వల్లారా, ఆలోచించండి. ఏలియాకి ఏదైతే అర్థం కాలేదో దానినే దేవుడు అర్థం చేస్తున్నాడు. ప్రేమన వల్లారా, ఆ ఏలియా కాదు ఆ తోవ నడిచింది, ఎలీషా కూడా అదే తోవ నడిచాడు. ప్రేమన వల్లారా, ఏలియా ఎలా మారిపోయాడో చూడగలిగితే, ప్రతిసారి మహారోషము కలిగిన వాడిగా ఎదుర్కొనే ఏలియా ఇప్పుడు యోధా రాజ్యం కూడా యెజెబెలు కుమార్తెను పెళ్లి చేసుకున్న యెరోబాము, యోధా రాజు అయిన యెరోబాము ఇజ్రాయేలుని అప్పటికి వెళ్తున్న ఆహాబు యొక్క భార్య అయిన యెజెబెలు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు యోధారాజు. మరి ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్న ఆ యోధారాజు కూడా, యెరోబాము కూడా చెడిపోయాడు. అలా చెడిపోయినప్పుడు రోషము కలిగిన ఏలియా గత కాలంలో ఇంతకు ముందంతా ఎలా చూసాం మనం? రాజుని ఎదుర్కొనే మాట చెప్పేవాడు, రాజును ఎదుర్కొనే, జనాంగాన్ని ఎదుర్కొనే మాట చెప్పేవాడు. అలాంటిది ఇప్పుడు 19వ అధ్యాయం తర్వాత ఆయన ఎలా మారిపోయాడు అని చూడగలిగితే, 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 12వ వచనం. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 12వ వచనం చూడండి. అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక వ్రాసి, ఏమండి ఎదుర్కోవచ్చు కదా రాజుని డైరెక్ట్గా, ఒక పత్రిక రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరుడగు దావీదునకు, అంటే నేను ఇదంతా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఎదుర్కొనే ఏలియా ఇంతకు ముందంతా రాజును, ఇజ్రాయెల్ ప్రజలను, ఇజ్రాయెల్ పెద్దలను ఎదుర్కొన్న, మహారోషము గలవాడే ఎదుర్కొన్న ఏలియా ఈ 19వ అధ్యాయం తర్వాతకు వచ్చినప్పటికీ, ఆహాబు చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ దేశంలో కూడా యెరోబాము రాజుగా ఉంటాడు. ఇది ఎవరు? ఆహాబు కుమారుడు యెరోబాము రాజుగా ఉంటాడు. అలాగే యెహోషాపాతు కుమారుడు కూడా యెరోబాము, ఆయన కూడా రాజుగా ఉంటాడు. సో ఆ కాలంలో ఏలియా రోషము గలవాడే రాజును ఎదుర్కొనడానికి బదులు ఒక పత్రిక రాస్తాడు. అంటే ఆలోచించండి ఎంత చేంజ్ వచ్చిందో. అంటే దేవుడు ఈ పర్వతం మీద చూపించిన అది ఈ తర్వాత చెప్పబడిన ఈ మాటను బట్టి ఆయన అర్థం చేసుకున్నాడు. ఇంకో రోషము కలిగి ఉండడం కావాలి, అది ఎదురుపడి చేయొచ్చా? ఎదురుపడ రోషం ఉండడం కావాలి, కానీ అది ఎదురుపడినా ఎదురుపడకపోయినా ఆ రోషం ఉంటే కార్యం జరిగించేస్తుంది అన్న విషయం ఏలియాకి ఎప్పుడైతే అర్థమైందో, ఇదిగో నేను ఇజ్రాయెల్ మధ్య లేకపోయినా పర్లేదు, ఇగో ఇజ్రాయెల్కు దూరంగా ఉండైనా నేను పనిని సాధించగలనని అప్పుడు అర్థమైంది. తర్వాత 10 సంవత్సరములు దేవుడు ఆయన్ని నిరాటంకముగా వాడుకున్నట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ఆ 10 సంవత్సరంలో ఎవరున్నారు ఆయనకి ఉపచారం చేస్తానని చూడగలిగితే, ఎలీషా ఉపచారం చేస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే పని లేకుండా ఎవరైనా ఉపచారం చేస్తారా? ఎంతో పని ఉంటే ఒక హెల్పర్ కావాలి. అలాంటిది ఏలియాకి ఏ పని లేదు, తర్వాత దేవుడు విసర్జించేశాడు, ఆయనకు బదులుగా ఎవరిని పెట్టేశాడు? ఎలీషాని పెట్టేశాడు అని మనం అనుకుంటే కనుక ఆయన్ని ఎందుకు వెంబడించాలి? వెంటనే పోస్ట్ని అధిగమించవచ్చు కదా, ఆయన సీట్ని అధిగమించవచ్చు కదా, కానీ అలా చేయలేదే. కానీ 10 సంవత్సరాల ట్రైనింగ్ తీసుకున్నాడంటే ఎంత ఇంపార్టెంట్ ట్రైనింగ్ చూడండి. ఒకవేళ మనం ఇప్పుడు కంపెనీలో జాయిన్ అయ్యామనుకోండి, ఎన్ని నెలలు ట్రైనింగ్ ఇస్తారు? 1 నెల, 2 నెలలు, లేకపోతే మ్యాక్సిమం 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు.
అంతే. కానీ ఎన్ని సంవత్సరాలు ఏలియా దగ్గర ఎలీషా గారు ట్రైన్ అయ్యారంటే, అంటే అంతగా ట్రైన్ చేయగల సమర్థుడు ఎవరు అని మనకు అర్థమవుతుంది. ఏలియా. ఏలియా సమర్థుడు గనుకనే ఎలీషాను అప్పటి నుండే వెంబడించేటట్లుగా చేశాడు. ఆలోచించండి కనుక నీకు మారుగా ప్రవక్తగా ఉండడం అంటే వెంటనే పోస్ట్ తీసి ఇంకొకరిని ఎక్కించేసినట్టుగా దాని అర్థం కాదు. నీకు మారుగా అంటే ఇజ్రాయెల్ మధ్యకు నువ్వు వెళ్ళకపోయినా నీకు బదులుగా ఇజ్రాయెల్ మధ్యకు ఎవరు వెళ్తారు? ఎలీషా వెళ్తాడు. ఆ రకముగా నువ్వు నీ కార్యాలను జరిగించు అని గత వారంలో మనం మాట్లాడుకున్నాం. గనక చూడగలిగితే ఏలియా ఎలా మారాడు, రోషము కలిగిన వాడుగా ప్రతి ఒక్కరిని ఎదుర్కొని గంభీరంగా మాట్లాడే ఏలియా ఇప్పుడు ఈరోజు ఎలాగొచ్చాడంటే యోధారాజుని ఎదుర్కొనకుండా ఈ లెటర్ ద్వారా తన మార్పు కొరకు ఒక లెటర్ రాసినట్లుగా మనకు కనబడుతుంది. వెళ్ళలేదు, ఒక లెటర్ రాశాడు. అదే ఇక్కడ కనపరిచాడు. రోషం గలవాడనే నేను, నా ప్రత్యక్షత లేకపోయినా కార్యం జరిగిపోతుంది. గంభీరంగా ప్రతిసారి మాట్లాడవసరం లేదు, నెమ్మదిగా మాట్లాడినా ఒక్కొక్కసారి కార్యం జరిగిపోతుంది. అంటే మహారోషము కలిగిన దేవుడే ఒక్కొక్కసారి ఏ స్థాయికి వచ్చి మాట్లాడుతాడంటే మిక్కిలి నిమ్మలముగా మనతో మాట్లాడే స్థాయికి వచ్చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే అది కావాలి, ఇది కావాలి. డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, రోషము కలిగి ఉండాలి. ఇది ఎప్పుడైతే ఏలియాకు అర్థమైందో ఇంకా 10 సంవత్సరాలు కాముగా వెళ్ళిపడి ప్రేమైన వాళ్ళారా పనిని జరిగించలేదని కాదు. మొదట ఏమనుకున్నాడు, ఇక ఇజ్రాయేలును ఎదుర్కొనడం అవ్వదు, ఇజ్రాయేల్ నన్ను చంపజూస్తున్నారు కనుక ఇజ్రాయేల్ మధ్యనుంటే కార్యం జరిగించగలుగుతాను, ఇజ్రాయేల్ మధ్య లేకపోతే నేను కార్యాన్ని జరిగించలేను కనుక ఇగో మహారోషం గలవాడనే దాగి ఉండడం వల్ల ఉపయోగం ఉంది, నన్ను చంపానన్నాడు. ఈ మాట అర్థం కాక, కానీ నువ్వు రోషము యెహోవా కొరకు మహారోషము కలిగిన వాడుగా ఉంటే నువ్వు ఇజ్రాయేల్ మధ్యకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే కార్యాన్ని జరిగించేస్తుంది. అది ఏలియాకు అర్థమైంది. తర్వాత 10 సంవత్సరాలు సుదీర్ఘంగా దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. ఆయన తీసిలేదండి పోస్టులో అండి. ఈరోజు వరకు ఏదైతే అపార్థం చేసుకున్నా ఆయన భయపడిపోయాడు అనేసి అన్నాడు. పర్వతం మీద అలాంటి పరిస్థితుల మధ్య ఆయన భయపడలేదు ప్రియమైన, వనకలేదు కూడా. ఆయన ప్రత్యక్షతను ఎదురు చూశాడు, చనిపోదాం అనేసి. కనుక అలాంటి ఏలియాను మరలా దేవుడు వాడుకున్నాడు. ప్రేమ నేను పనికిరాను, నేను ఇక అవసరం లేదు అని అనుకున్న ఏలియాను మరలా దేవుడు 10 సంవత్సరంలో నిరాటంకంగా వాడుకున్నాడు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. నీవు మరలి అరణ్య మార్గమున పోయి వారిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలును పట్టాభిషేకము చేయము, ఇజ్రాయేల్ వారి మీద నిమిషం కుమారుడైన యెహోవాకు పటాక్షం చేయము, నీకు మారుగా ప్రవక్తయుండుటకు అబెల్మే హోలవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాను పట్టాభిషేకము చేయము, హజాలి యొక్క ఖడ్గము తప్పించుకుని వారిని యెహూ హతము చేయను, యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయను అని అన్నాడు. ఏంటి, మిగిలిన వారందరికీ ఖడ్గాలను అప్పచెప్తున్నాడు. ఏలియా ఖడ్గాన్ని అప్పచెప్పలేదు. యెహూకు ఖడ్గం అప్పచెప్పాడు, హజాయేలుకు ఖడ్గాన్ని అప్పచెప్పాడు, ఎలీషాకు కూడా ఖడ్గాన్ని అప్పచెప్పాడు. ఏలియాకు అప్పచెప్పలేదు ఖడ్గాన్ని. ఆలోచించగలిగితే ఏలియా మార్పును కోరుతున్నాడు. ప్రియమైన వల్ల చంపమని కోరలేదు, మార్పును కోరుతున్నాడు. ఆ మార్పు కొరకు అది రాకపోయేటప్పటికి ఈయన ఇబ్బంది పడ్డాడే కానీ విరోధముగా వారికి తిరగమని ఏలియా దేవునికి రికమెండేషన్ చేయలేదు. ప్రియమైన వల్ల ఆయన ముందు ప్రార్థనలో కూడా మనం చూసాం. 18వ అధ్యాయము 17వ వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఆయన ప్రయత్నం అంతా తిప్పడమే ప్రియమైన వారా. అందుకే ఆయన అగ్ని రథాల చేత కొనుగోబడుతున్నప్పుడు ఎలీషా అంటున్న మాట ఏమని, నా తండ్రి ఇజ్రాయేలుకు రథములను రౌతులను నీవే. అంటే ఇజ్రాయేల్ మార్పు కొరకు ఎదురు చూసినట్లుగా మనకు కనబడుతుంది. ఆయన కాలం ఖడ్గాన్ని ధరించే కాలం కాదు ప్రియమల, ప్రేమతో జయించే కాలం ఏలియా కాలం. ఏలియా కూడా ఇజ్రాయేల్ని చంపాలనుకోవట్లేదు, యెహోవా పక్కకు తిరగాలని కోరుకుంటున్నాడు. అందుకే అందులో ఒక్కటి ఎంచుకున్నాడు, ఏదంటే వర్షము కురవకుండా క్షామము కలిగించాలని. యుద్ధాలు జరగాలని ఆయన కోరుకోలేదు, వర్షము కురవకుండా క్షామము కలిగించాలి. అంటే పోషణ మీద ఎప్పుడైతే కొడితే వాళ్ళు మారతారేమో, కడుపు మీద కొడితే వారు మారతారేమోనని కడుపు మీద కొట్టడానికి ఆలోచించాడు. అయినప్పటికీ ఆయన హృదయం కరిగిపోయింది. ఇదిగో ఇంతకాలం అయింది కదా ఈ
కరువు కాలంలో యెహోవాను చేర్చుకున్న వారు ఉంటారు కదా, ఇగో వాళ్ళ పరిస్థితి ఏంటి, నా వలన వారి కుటుంబాలలో కీడు రప్పించిన వాడిగా నేను ఉంటాను కనుక అని వెంటనే మళ్ళీ యెహోవాకు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేశాడు. అంటే ఇజ్రాయేల్ మార్పు కొరకు, ఇజ్రాయేల్ రక్షణ కొరకు ఎంతగా పరితపిస్తున్నాడో ఏలియాని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకే ఏలియా చేత ఖడ్గము ధరింపజేయలేదు. తర్వాత కాలంలో మిగిలిన వారి చేత ఖడ్గం ధరింపజేసాడేమో కానీ ఏలియా కాలంలో ఖడ్గము ధరింపజేయలేదు. ఎందుకంటే అది మార్పును కోరుతూ ప్రేమను చూపుతున్న స్థితి అది. అందుకే చూడండి, మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. ప్రవక్త అయిన ఒకడు ఇజ్రాయేలు రాజైన ఆహాబు నొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించేదను. అంటే ఇంకా దేవుడు ఆహాబు కాలములో కూడా ఇజ్రాయేల్ మీద కరుణను చూపించేవాడుగానే ఉన్నట్టుగా కనబడుతుంది. ఏమని గ్రహించడానికి, వారు ఏమని గ్రహించడానికి, నేనే యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించేదను. ఏలియా కాలము ఖడ్గము ధరింపజేసే కాలం కాదు ప్రియమైన వాళ్ళారా. అది ఏలియా కూడా కోరుకోవట్లేదు. అందుకే దేవుడు ఏలియా కాలంలో కూడా దాన్ని జరిగించలేదు. అదే అంటున్నాడు ఇక్కడ, ఇంకా అహాబుకి సహాయం చేస్తున్నట్లుగానే దేవుడు కనబడుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. మరొక వచనం చూడగలిగితే 28వ వచనం. మరొకసారి యుద్ధం జరుగుతుంది, మరొకసారి సిరియన్లతో యుద్ధం జరుగుతుంది. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇజ్రాయేల్ రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకుందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు, వాళ్ళెవరో కాదు, మీరు తెలుసుకున్నట్లు. అంటే ఇంకా అవకాశాన్ని ఇస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. మీరు మైదానాల్లో అయినా నేనే దేవుణ్ణి, కొండల్లో అయినా నేనే దేవుణ్ణి. వాళ్ళు ఏమని భావిస్తున్నారంటే కొండలకి దేవుడు అని భావిస్తున్నారు. కానీ యెహోవా దేవుడు సర్వాంతర్యామి. ఎక్కడైనా నువ్వు ఆయన కోసం నిలువబడితే నిన్ను గెలిపించేవాడుగానే ఉంటాడు అనే విషయాన్ని ఎవరు గ్రహించేలాగా చేస్తున్నాడు, ఆహాబు గ్రహించేటట్లుగా చేస్తున్నాడు. అంటే ఇది రెండోసారి కూడా ఎలాంటి ఛాన్స్ ఇచ్చాడంటే ఆహాబు విషయంలో కనికరం చూపించినట్లుగానే ఉన్నాడు దేవుడు. మళ్ళా కొన్ని వచనాలు చూడగలిగితే 21వ అధ్యాయం 21వ వచనం, 21-22, 21వ అధ్యాయము 21-22 వచనాలు. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నాబోతుని చంపిన తర్వాత ఏలియా ఆహాబును ఎదుర్కొన్న మొదటి సందర్భం ఇది. తర్వాత 19వ అధ్యాయం తర్వాత నాబోతును యెజెబెలు హతము చేయించిన తర్వాత ఆహాబును ఎదుర్కొనడానికి ఏలియా వచ్చిన మొదటి సందర్భం ఇది. చూడండి, నేను నీ మీదకి అపాయం రప్పించేదను, నీ సంతతి వారిని నాశనం చేతును, అల్పులేమి గనులేమి ఇజ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నేను నిర్మూలము చేతును అన్న మాటను మాట్లాడాడండి. అయితే ఈ మాట ఎప్పుడైతే ఆహాబుతో ఏలియా సెలవిచ్చాడో, యెహోవా మాటను ఏలియా ద్వారా ఆహాబుకు తెలియజేశాడు. వెంటనే చూడండి ఏం చేస్తున్నాడు. 27వ వచనం, 27వ వచనం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుంటుండగా, తర్వాత యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమున సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబముల మీదకి నేను దాన్ని రప్పించదును. అంటే ఇంకా ఆహాబు కాలములో దేవుడు ఇజ్రాయేలును కనికరించేటట్లుగా ఆహాబు కుటుంబాన్ని కనికరించేటట్లుగా కనబడుతున్నాడు. అందుకే ఏలియా చేత ఖడ్గం ధరింపజేయలేదు ప్రేమను. అదంతా ప్రేమ చూపించే కాలం.
ప్రేమ ద్వారా రాబట్టాలనుకుంటున్నాడు. కానీ తర్వాత కాలంలో ఇజ్రాయెల్ ఎంతగా చెడిపోయారంటే ఇక అది ఖడ్గము చేత పట్టించే స్థితికి వారు యెహోవాను తీసుకెళ్ళిపోయారు. ప్రేమల ఈ మాట ఊరికినాడా దేవుడు? నిజంగా చూడగలిగితే ఎంత ఘోరముగా ఇజ్రాయేలీలు బలయ్యారో. ఇంకో 7,000 మంది నాకు ఉందురు అన్న మాట ఏదైతే అన్నాడో ఆ మాట నెరవేర్పుకు చూడండి ఏమేమి జరిగించారు, ఎవరినెవరైతే అభిషేకించాడో వాళ్ళందరూ ఏమేమి చేశారో చూడగలిగితే. ఎలీషా కోసం మొదట మాట్లాడితే 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను, అంటే గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను అంటే ఆ దేశంలో ఏం పడట్లేదండి. ఎలీషా కాలంలో వర్షం పడట్లేదు. మళ్ళీ చదువు. ఏమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును అని అది చెప్పాడు. అంటే ఆల్రెడీ ఆ దేశంలో ఏం జరుగుతుందంటే క్షామం అనేది మళ్ళా తాండవం చేస్తుంది. అయితే కింద వచనాన్ని బట్టి అది మనం చెప్పవచ్చు. 20వ వచనం చూడగలిగితే ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదేమో మార్గమున రాగా దేశము నీళ్లతో నిండను. అంటే మరొక ప్రాంతంలో దేవుడు వర్షాన్ని కురిపించాడు. ఆ నీళ్లు ఎక్కడికి వచ్చాయి? ఇజ్రాయెల్ దేశంలోనికి వచ్చే ప్రియమైన వాళ్ళారా. అంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఎలీషా కాలంలో ఎలీషా కాలంలో క్షామం అనేది ఇజ్రాయెల్ దేశం మీద మళ్ళీ తాండవం చేస్తుంది. మళ్ళీ ఇంకో సందర్భాన్ని చూడగలిగితే 4వ అధ్యాయం 38వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ఎలీషా కాలంలో ఎన్ని క్షామాలు చూస్తున్నా చూడండి. ఇంకా చూడగలిగితే 6వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండే. ఇప్పుడు సిరియనులు దండెత్తారు, ముట్టడి వేశారు, షోమ్రోను ప్రాంతాన్ని ముట్టడి వేశారు. అప్పుడు క్షామము తాండవించింది. అప్పుడు ఏం జరిగిందంటే పసిపిల్లలను చంపుకొని తినే సందర్భమే. ఇజ్రాయేలు తల్లులు తమ పసిపిల్లలను చంపుకొని మాంసాన్ని ఆహారంగా భుజించింది ఈ సందర్భమే. ఘోరమైన క్షామము ఏర్పడింది. తర్వాత 7వ అధ్యాయం 13వ వచనం. ఈ సిరియనులు ఈ రకముగా ముట్టడి వేయక ముందు చాలాసార్లు సిరియా వాళ్ళు ఇజ్రాయెల్ మీదకి దండెత్తారు. ఆ దండెత్తినప్పుడు ఏం జరిగిందో చూడండి, చెబుతున్నారు తన మాటల్లో. 13వ వచనం. అప్పుడు ఆయన సేవకులలో ఒకడు ఇలాగ మనవి చేశాను, ఇంతకుముందు ఇజ్రాయేలు వారులలో బహుమంది మనుష్యులు లయమైపోయిరి. అంటే యెహోవా అన్న మాట నెరవేరుతుందా లేదా ఆలోచించండి. బహుమంది మనుషులు లయమైపోయారు. ఇజ్రాయేలులో బహుమంది మనుషులు లయమైపోయారు. ఇప్పుడు కూడా ఒక 4 చనిపోతే నష్టం ఏమైనా ఉందా అన్నది ఇక్కడ పాయింట్. అంటే ఏం జరుగుతుందంటే యెహోవా అన్న మాట యెహూకు, ఎలీషాకు, హజాయేలుకు ఖడ్గము ధరింపజేసాడన్న మాట ఎంత వాస్తవము అని అంటే పురుషులను లేకుండా చేసేస్తుంది. ఇంకా చూడగలిగితే 8వ అధ్యాయం 1వ వచనం. ఒకనాడు ఎలీషా షూనేమీరాయలైన ఆమె పిలిచి యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు. మళ్ళా క్షామకాలం అంట. 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగును. ఎన్ని క్షామాలండి ఎలీషా టైంలో ఎన్ని క్షామాలు, ఎన్ని యుద్ధాలు, ఎంతమంది ఇజ్రాయెల్ హతమైపోయారంటే ఆ క్షామాలను బట్టి, ఆ యుద్ధాలను బట్టి చూడగలిగితే దేవుడు ఇజ్రాయెల్ను తగ్గించుకొని వస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక యెహూ విషయానికి వచ్చినప్పటికి చూడగలిగితే యెహూ విషయం మనం గత వారం తెలుసుకున్నాం. అయితే యెహూ పట్టాభిషేక్తుని చేసిన తర్వాత యెహూ మాటల్లో ఏం జరుగుతుందో చూడగలిగితే 10వ అధ్యాయం 16, 17 వచనాలు. యెహూ
నాతో కూడా రమ్మని యెహూ రథము మీద వారతను కూర్చుండబెట్టిరి. కూర్చుండబెట్టిరి. అతడు షోమ్రోనునకు వచ్చి అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో ఆహాబునకు శేషించి ఉన్న వారందరినీ చంపి ఏలియాకు యెహోవాకు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయ వరకు హతము చేయటం మానకుండాను. ఈయన ఒక రకంగా హతం చేస్తున్నాడు. ఎలీషా ఒక పక్క నుండి ఒక రకముగా కరువులను బట్టి ఇజ్రాయెల్ మీదకి సిరియన్లు వస్తున్నప్పటికీ కూడా పట్టించుకునేవాడుగా ఆ రకముగా ఇజ్రాయెల్ని హతం చేస్తున్నాడు. ఏంటి ఇంకా 25వ వచనం చూడగలిగితే, 10వ అధ్యాయం 25వ వచనం చూడగలిగితే, దహన బలులను అర్పించుట సమాప్తి కాగా యెహూ మీరు లోపల చొచ్చి ఒక్కడైనను అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోలేదంటే బయలు దేవతను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరూ ఎవరంట? పురుషులు. అందుకే 7,000 మంది కూడా ఎవరుంటారని చెప్తున్నాడు? బయలుకు మోకాళ్ళునకియు ముద్దు పెట్టకయు నుండి పురుషులు అని అక్కడ ప్రస్తావించలేదు. ఎక్కడ ప్రస్తావించబడింది? రోమపత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ప్రస్తావించబడింది పురుషులు అన్న విషయాన్ని. అంటే బయలుకు ముఖ్యదెవరు? కుటుంబములో యజమాని. అందుకే బయలు పేరు కూడా ఏంటి? యజమాని. ఆ యజమానికి ఎవరు మొక్కుతారు? యజమానులు మొక్కుతారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇలా మొక్కే వాళ్ళనే పురుషులనే హతమార్చుకుంటూ పోయాడు. యుద్ధంలో ఎవరుంటారండి? సైనికులుగా స్త్రీలు ఉండరు, పురుషులే ఉంటారు. బయలుకు మొక్కే వాళ్ళు ఎవరున్నారంటే పురుషులే ఉన్నారు. ఇంకా యుద్ధంలో కానివ్వండి, బయలుకు మొక్కేవాళ్ళు కానీ వీళ్ళందరినీ హతమార్చుకుంటూ పోతే ఎవరి సంఖ్య తగ్గిపోతుంది? పురుషుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. కనుక ఎంతమంది చివరకు ఉంటారన్నాడు? 7,000 మంది నాకు శేషము మిగిలి ఉంటారు అన్నాడు. ఆలోచిస్తున్నారా? 25వ వచనంలో ఆ గుడికి ఎవరైతే వచ్చారో, బయలు గుడికి ఎవరైతే వచ్చారో ఆ పురుషులనందరినీ చంపించేశాడు యెహూ. ఇది యెహూ కార్యం అయితే, ఇక హజాయేలు కార్యం చూడండి. హజాయేలు 8వ అధ్యాయం 12వ వచనం, 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. హజాయేలు నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని. అంటే హజాయేలు ఒకసారి తాను ఏ రాజు కింద అయితే పనిచేస్తున్నాడో ఆ రాజు రోగి ఉంటాడు. ఆ రోగి అయిన రాజు ఈ బెన్హదదు ఎలీషా మన దేశానికి వచ్చాడు, ఎలీషాని ఒకసారి పరామర్శించు, నేను బాగుపడతానా లేదా అన్న విషయాన్ని తెలియజేసుకోవడానికి ఆయన ఏదో విచారణ చేసి సమాచారాన్ని తెలుసుకోవడానికి హజాయేలును పంపిస్తాడు. అయితే హజాయేలును చూస్తున్న ఎలీషా ఏడుస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఓ ప్రవక్త కన్నీరు పెట్టుకోవడం మనం ఇక్కడ చూడగలుగుతాం. ఓ ప్రవక్త కన్నీరు పెట్టుకోవడం ఏంటి? ఏ ప్రవక్త కన్నీరు పెట్టుకుంటున్నాడు? బోడివాడ అని ఏ పిల్లలైతే అన్నారో ఆ పిల్లల్ని శపించాడు. ఎలా శపించారు? ఇగో ఎలుగుబంట్లు వచ్చి అందులో చాలామంది పిల్లలను హతము చేసినట్లుగా మనకు కనబడుతుంది. అంటే అక్కడ రోషాన్ని ప్రదర్శించాడు. అలాంటి రోషాన్ని ప్రదర్శించే ఎలీషా కూడా కన్నీళ్లు కార్చగలిగే స్థితిలో ఉన్నాడు. ప్రియమైన వాళ్ళను ఇదంతా ఎక్కడ నేర్చుకున్నాడు? ఏలియా దగ్గర. ఏలియాకి తర్వాత అర్థమైంది, ఇదిగో రోషాన్ని ప్రదర్శించవచ్చు, నెమ్మదిని ప్రదర్శించవచ్చు మార్పును తీసుకురావడానికి. ఒకనాడు బోడివాడ అన్న దగ్గర రోషాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ హజాయేలు దగ్గరికి వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీళ్లను ఆయన విడుస్తున్నాడు. ఆ కన్నీళ్లను విడుస్తూ ఎందుకు కన్నీళ్ళు విడుస్తున్నాడు చూడండి. హజాయేలు ముఖము చిన్నబోనంత వరకు ఆ దైవజనుడు అంటే ఎలీషా అతన్ని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను. హజాయేలు నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదేమని అతను అడుగగా ఎలీషా ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇజ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు. గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత
కన్నీళ్లు రాల్చుచున్నాను. అంటే హజాయేలును అభిషేకించడం ద్వారా దేవుడు ఎటువంటి చర్యను ఇజ్రాయెల్లో చేపడతాడంటే ఎవరి మీద కనికరము జాలి లేదు ప్రియమైన వాళ్ళారా. ఇజ్రాయెల్ని ఆ రకముగా హతం చేస్తాడు హజాయేలు. అందుని బట్టి అది తలంచుకుంటూ ఎలీషా కన్నీరు విడుస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇంకా చూడగలిగితే హజాయేలు ఎలాంటి పరిస్థితిని ఇజ్రాయెల్లో క్రియేట్ చేసాడు చూడగలిగితే 10వ అధ్యాయం 32వ వచనం. ఇంతకుముందు చదువుకున్నాం ఇది. 10వ అధ్యాయం 32వ వచనం. ఆ దినములలో యెహోవా ఇజ్రాయేలు వారిని తగ్గింప నారంభించెను. 13వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి యెహోవా కోపము ఇజ్రాయేలు వారి మీద రగులుకొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నింటను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నింటను ఇజ్రాయేలు వారికి అప్పగించెను. దేనికి అప్పగించాడు? నాశనానికి అప్పగించినాడు. 7వ వచనం. రౌతులలో 50 మందియు రథములలో ఏంటి రాజు దగ్గర రౌతులు రథములు ఎంతమంది ఎన్నున్నాయి చూడండి. రౌతులలో 50 మంది అంట. రథములలో 10, కాల్బలములో 10,000 మంది మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియా రాజు దుల్లగొట్టిన ధూళివలె నాశనము చేసి ఉండెను. అంటే హజాయేలు ఎలాగ ఇజ్రాయెల్ని వెంటాడాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. కనుక ఏలియాతో ఏదైతే చెబుతున్నాడో ఇదిగో అభిషేకించు, హజాయేలుని సిరియా రాజు మీద అభిషేకించు, రాజుగా పట్టాభిషిక్తుడిని చెయ్యి. యెహోవాని ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తుడిని చెయ్యి. ఎలీషాను నీకు మారుగా ప్రవక్తగా అభిషేకము చెయ్యి అని చెప్పిన అది వాస్తవం ప్రియమైన వాళ్ళ. అదేదో నోటి మాటగా దేవుడు చెప్పట్లేదు. ఇంకో 7,000 మంది నాకు మిగిలి ఉందురు అన్న ఆ మాట ఎలాగ, పురుషులు మాత్రమే మిగిలి ఉందరు అన్న మాట ఎలా నెరవేరిందంటే ఇంకో ఆయా కాలాలలో వాళ్ళ చేత ఖడ్గము ధరింపజేయగా దేవుడు వాళ్ళు పురుషులందరూ హతమార్చుకుంటూ పోగా చివరికి బయలుకు మోకాళ్ళలోనకియు ముద్దు పెట్టుకొనకియు నుండు ఎంతమంది 7,000 మంది శేషము నాకు మిగిలి ఉన్నారని చెప్తున్నాడు. ఈ శేషము రావడానికి కారణం ఎవరో మనం అర్థం చేసుకున్నాం. నాకు పని లేదు అనుకున్న ఏలియా తర్వాత ఈ సూచనను అర్థం చేసుకున్న తర్వాత పని కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ పని ఏం చేసిందో తెలుసా? ఈ 7,000 మందినితో పాటు ఎవరెవరిని? యెహూని నిలబెట్టింది. యెహూ కార్యాలు ఎలా చేశాడు, ఎవరి ప్రభావంతో చేశాడు అన్నది లాస్ట్ టైం తెలుసుకున్నాం. ఎలీషాని ఎవరు నిలబెట్టారు, ఎవరి ప్రభావంతో ఎలీషా ఈ కార్యాలను చేశాడో మనం తెలుసుకున్నాం. కనుక తర్వాత కూడా ఏలియా ప్రభావం కొనసాగింది అన్న విషయం దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. కనుక మార్పు చెందరు అన్నది ఏ రకంగా అన్నాడంటే, నేను వాళ్ళ మధ్య ఉంటేనే కదా జరుగుతుంది అనుకున్నాడు. కానీ నువ్వు వాళ్ళ మధ్య లేకపోయినా నువ్వు రోషం కలిగిన వాడవైతే నువ్వు కార్యాలను జరిగించవచ్చని దేవుడు ఎప్పుడైతే లెసన్ని ఏలియాకు చూపించాడో అప్పటి నుండి మరలా సైలెంట్గా కార్యాన్ని జరిగిస్తూ వెళ్ళిపడిపోయిన వాళ్ళు. అదే స్థితిలో ఎలీషా కూడా వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. గెహాజీ నయమానుని వెళ్ళి ధనం అడిగి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఎలీషా అక్కడ నుండి కదలలేదు. ఏమనంటాడో తెలుసా గెహాజీతో? ఇదిగో నా మనస్సు నీ వెంట రాలేదా అని అంటాడు. ఎక్కడ ఇజ్రాయెల్ రాజుల్లో ఎక్కడ ఎలీషా వెళ్ళి దర్శనమిచ్చినట్లుగా వాళ్ళని ఎదుర్కొని మాట చెప్పినట్లుగా లేదు ప్రియమైన వాళ్ళారా. తానున్న చోటలో ఉంటూ తన కార్యాలను ఎలీషా జరిగించినట్లుగా మనకు కనబడుతుంది. దీని అంతటికీ ఎవరు కారణం, ఎవరు ఇలా ట్రైనింగ్ ఇచ్చారని చూడగలిగితే ఏలియా. ఈ 19వ అధ్యాయం తర్వాత ఏలియా పూర్తిగా మారినవాడుగా కనబడుతున్నాడు. ప్రతిసారి మహారోషముతో ఎదుర్కొనే వాళ్ళలో మార్పును తీసుకురాగలను అన్న మాటను వదిలిపెట్టి నేను సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా నేను మార్పును తీసుకురాగలనని ఏలియా ఏదైతే మార్పును తనలో కనపరిచాడో అదే మార్పును ఎలీషా చేతపట్టినట్టుగా మనకు కనబడుతుంది. చూడండి ఎంతగా ఉన్నదో. ఏలియా పనిచేయడు, పనికిరాడు అని నువ్వు ప్రవక్తగా ఉండడానికి పనిచేయవు, అందుకే ఎలీషాను నీకు మారుగా ప్రవక్తగా నియమించాడని ఈరోజు మాట్లాడుకున్నావు, తప్పుడు మాటలు. ఏలియా తర్వాత కూడా 10 సంవత్సరాలు పని కలిగి ఉన్నాడు ప్రియమైన వారలారా. ఆ 10 సంవత్సరాల పనిలో ఎంతమందిని యెహోవా కొరకు ప్రభావితుడిని చేశాడని చూడగలిగితే అందులో మొట్టమొదటిగా మనకు ఇద్దరే కనబడుతున్నారు. ఎవరెవరు? యెహూ, ఎలీషా. మొదట కనబడుతున్నది ఎవరండి?
ఏలియా చేసిన కార్యాలు ప్రభావవంతమయ్యాయి, ప్రభావితులను చేసేయి అని చెప్పడానికి ఎవరు ఎగ్జాంపుల్గా ఉన్నారని చూడగలిగితే యేహూ, ఎలీషా ఉన్నారు ప్రేమ వల్ల. అంటే ఎలీషా ఎలా వెంబడించాడని మనం చూడగలిగితే 19వ అధ్యాయం ఇది జరిగిన తర్వాత 19వ వచనం, ఏలియా చెట్టు నుండి పోయి నా తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఏంటి, అప్పటి వరకు 3.5 సంవత్సరాల నుండి వర్షం పడలేదు. అప్పుడే వర్షం పడింది, భూమిని దున్నుకుని పంటను పండించే స్థితి అప్పుడే ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మనమే ఉంటే గనక, ఇదిగో లేక వర్షం పడింది, ఇగో ఇప్పుడు నేను ఉండగలిగితేనే నేను ఈ భూమిని దున్ని పంటను పండించగలుగుతాను అన్న ఆలోచన మనం కలిగి ఉంటాం ప్రేమ. దాన్ని విడిచి వెళ్ళిపోం. కానీ ఎలీషా యొక్క గొప్పతనాన్ని చూడగలిగితే తన సొంత భూమి, తన సొంత ఎడ్లు, తానే కష్టపడి పని చేసుకుంటున్నాడు. అలాంటి జీవనోపాధిని వదిలిపెట్టేశాడు ప్రేమను వల్ల. ఎవరి కోసం? ఏలియా కోసం ప్రేమను వల్ల, దేవుని కోసం. అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం ఏ అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఇచ్చిన దాని మీద మనం ఆలోచన కలిగి ఉండడం కాదు. అప్పుడే దేవుడు వర్షాన్ని ఇచ్చాడు, రైట్, దేవుడే వర్షాన్ని ఇచ్చాడు. అయితే ఇచ్చిన వర్షాన్ని బట్టి భూమిని దున్నుకుందాం, వ్యవసాయం చేసుకుందాం, ఆహారాన్ని పండించుకుందాం అని ఎలీషా ఆ ఆలోచనలో లేడు ప్రియమైన వాళ్ళరా. 3.5 సంవత్సరాల క్రితం వరకు యెహోవా ఎలాంటి కార్యాలను చేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్న వాడిగా ఎలీషా కనబడుతున్నాడు. ఇంకో యెహోవా కార్యము జరిగింది, ఒక సంశయంలో ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ సంశయం తొలగిపోయింది. ఎవరిని బట్టి తొలగిపోయిందంటే ఏలియాను బట్టి. కర్మేలు పర్వతం మీద ఆయన జరిగించిన కార్యం బట్టి, ఆ తర్వాత వర్షం కురవడాన్ని బట్టి ఏలియా తన ప్రభావాన్ని కనుపరిచాడు ప్రేమను వల్ల ఇజ్రాయెల్లో. అందుకే దేన్ని వదిలిపెట్టి వచ్చేస్తున్నాడంటే దేవుని కోసం, అంటే తన జీవనోపాధి అయిన వృత్తిని వదిలిపెట్టి వచ్చేస్తాడు ప్రేమను వల్ల. మనం వెళ్ళగలుగుతామా? అంటే ఎంతగా ఏలియా ప్రభావం చూపగలిగాడు ఎలీషా జీవితంలో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ప్రేమను వల్ల. తన వెంబడి వెళ్ళిపోయాడు చూడండి, సంతోషముగా. అది కూడా దేనిని సంతోషముగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చూడగలిగితే తన జీవనోపాధి అయిన వృత్తిని సంతోషముగా ఏలియా వెంబడి వెళ్ళడానికి విడిచిపెట్టేశాడు. తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేశాడు. అంటే ఎవరిని గూర్చి ఎదురు చూస్తున్నాడో ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉంటున్న ఎలీషా అని చూడగలిగితే దేవుని గూర్చి ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ప్రియమైన వాళ్ళు. అందుకే వెంటనే ఏలియా పిలవగానే వెంటనే ఆనందంతో వెంబడించాడు. అంటే ఏ ఆలోచన కలిగి ఉన్నాడు? అలాంటి బయలు ప్రభావం ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎవరిని గురించి ఆలోచన కలిగి ఉన్నాడంటే ఏలియా దేవుడైన యెహోవాను గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. వెంటనే పిలుపు రాగానే ఆనందంతో వెళ్ళాడు ప్రియమైన. ఇది ఏలియా చూపించిన ప్రభావం కాదంటారా? యెహోవా ఆత్మ చేసిన ప్రతిసారి ఏమని మాట్లాడుతాడు, ఇగో ఏలియా చేత యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము ఇది జరిగాను అని ప్రతిసారి ఏలియాను గుర్తు చేసుకుంటున్నాడంటే ఎవరి ప్రభావం ఎక్కువ ఉందో ఆలోచించండి. ఆహాబు ప్రభావమా, బయలు ప్రభావమా, లేకపోతే ఏలియా ప్రభావమా? యెహోవా మీద ఉన్నది ఏలియా ప్రభావం ప్రేమ. ఎందుకంటే యెహోవా కనబడ్డు, ఏలియా కనబడుతున్నాడు కనుక ఏలియా ప్రవర్తన ప్రభావితులను చేసింది ప్రేమ. అందరూ ఇద్దరు కనబడుతున్నారు. తర్వాత కాలాల్లో చూడగలిగితే అంత నాశనం జరిగినా సరే ఎంతమంది మిగిలిపోయారండి? 7,000 మంది బయలుకు ముద్దు పెట్టుకొనకి మోకాళ్ళలోనకి 7,000 మంది మిగిలారంటే ఎంతగా ఏలియా ప్రభావాన్ని చూపించాడో మనకు అర్థమవుతుంది. చూడండి, ఎక్కడైనా ఏలియా తప్పు చేసినట్లుగా మనకు కనబడుతుందా? ప్రాణ భయంతో పిరికివాడుగా కనబడుతున్నాడా? ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి అక్కడ నుండి పారిపోయాడా? తను దుఃఖిస్తున్నది ఎవరి కోసం అన్నది విషయం మనం అర్థం చేసుకున్న ప్రేమ వల్ల ఇజ్రాయెల్ మార్పు కొరకు ఎంతైతే తాను చింత కలిగి ఉన్నాడో ఆ రకముగా వాళ్ళను చూడకపోయేసరికి చాలా దుఃఖితుడైపడి ప్రేమ వల్ల. ఇదిగో వాళ్ళ మధ్య నుండి నేను ఏదైనా కార్యం చేయగలుగుతాను, అలాంటిది నన్నే చంప చూస్తున్నారు అన్నప్పుడు నేను ఏ కార్యాన్ని చేయగలుగుతాను, వాళ్ళ మార్పుని ఎలా సాధించగలుగుతాను అని దుఃఖితుడై అక్కడ బాధపడుతున్నాడు. కానీ ప్రాణ భయంతో బాధపడట్లేదు ప్రేమ వల్ల. ప్రాణ భయంతో బాధపడట్లేదు. నేనుంటే ఇజ్రాయెల్ని మార్చగలుగుతాను, ఎందుకంటే యెహోవా కొరకు మహారోషము గలవాడనైన నేను అన్న మాట మాట్లాడుతున్నాడు.
కనుక ఎంతగా మనం ఏలియా సందర్భాన్ని అపార్థం చేసుకున్నామో చూడండి ప్రేమ వల్ల. ఇంకా చూడగలిగితే బయలకు మోకాళ్ళలోనకి ముద్దు పెట్టుకునేకి నుండి 7,000 మంది అని అంటున్నారంటే, వాళ్ళు ముద్దు పెట్టుకునకి మోకాళ్ళలోనకి ఉన్నారంటే ఎవరి ప్రభావం వారి మీద ఉందని చూడగలిగితే ఏలియా దేవుడైన యెహోవా ప్రభావము వారి మీద ఉన్నదన్న విషయం మనకు అర్థమవుతుంది. యెహోవాను బట్టే కదండి వాళ్ళు ఎవరిని ముద్దు పెట్టుకోవట్లేదు, బయలును ముద్దు పెట్టుకోవట్లేదు, బయలుకు మోకాళ్ళు ఉండట్లేదు. అంటే ఏలియా ఎంతగా యెహోవాను గూర్చిన ప్రభావాన్ని ఇజ్రాయెల్లో వ్యాప్తి చెందించాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది అండి. అంత గొప్పగా బ్రతికాడు కనుకనే ఎలాంటి బిరుదు ఏలియాకు ఎలీషా ఆపాదిస్తున్నాడో మనం చూడగలిగితే, ఒకనాడు మనం అందరం విన్నాం, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని వాళ్ళ ముగ్గురు పేర్లను బట్టి దేవుణ్ణి గుర్తెరిగే స్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. అబ్రహాము దేవుడు అంటే ఒక వ్యక్తిని బట్టి దేవుణ్ణి ఎరిగే స్థితి ఉంది. అదే అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి దేవుణ్ణి ఎరిగే స్థితి ఉంది. వారి దేవుణ్ణి పిలిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడివాడు కాడు అనే ఎవరిని గూర్చి అయితే అన్నాడో అలాంటి జాబితాలో ఎవరు చేరిపోయారో చూడగలిగితే ఏలియా చేరిపోయాడు ప్రేమన వల్ల. ఎలీషా ఏమంటున్నాడు చూడండి అక్కడ ఆ సందర్భంలో. 2 రాజులు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చూడండి ఏముందో. ఎలీషా అది చూచి నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. తర్వాత అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన అంటే ఏలియా ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా. ఎవరి దేవుడండి? ఎవరు దేవుడని అక్కడ మారుమోగిపోతుంది అంటే ఎంతటి ప్రభావాన్ని ఏలియా కనపరచకపోతే ఎలీషా ఈ మాట మాట్లాడతాడు. ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా ఇటు అటు విడిపోయినందున నడిచిపోయాను. చూడండి, ఏలియా దేవుడు అన్న మాటని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే సమాజానికి దేవుణ్ణి పరిచయంలో ఏలియా భాగస్వామ్యం మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రియమైన వల్ల. ఎంతగా ప్రయాసపడ్డాడు. అందుకే ఇజ్రాయేలుకు రథములను రౌతులను నీవే. అది చాలా సింపుల్గా రాదు ప్రియమైన వల్ల, చాలా కఠినమైన పరిస్థితులలో దానిని సాధించగలిగాడు ప్రియమైన వల్ల ఏలియా. అది సులువుగా వచ్చేది కాదు. మరి అలాంటిది ఏలియా దేవుడు అని పిలవగలిగే స్థితిలో ఉన్నాడంటే ఆలోచించండి, ఏలియా ఎంతగా కష్టపడ్డాడో, దేవుడికి ఎంతగా విశ్వాసతను కనపరిచాడు. యాకోబు పత్రికలో సులువుగా మనం చదువుకుంటాం 5వ అధ్యాయం 16-17 వచనాలను బట్టి నీతిమంతుని అని చెబుతూ నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదే, అది బలముగానేదే కార్యాన్ని జరిగిస్తుందని. అలాగే ఏలియా కూడా ఆసక్తి కలిగిన వాడుగా ప్రార్థన చేశాడు. వర్షం కురవకుండానట్లు 3.5 సంవత్సరాలు మరలా అదే ఆసక్తితో వర్షం కురిచేటట్లుగా ప్రార్థన చేశాడు. భూమి ఫలించింది అన్న మాటను మాట్లాడతాం ఏంటి. 3.5 సంవత్సరంల గ్యాప్లో ఒకసారి మొదట ప్రార్థన చేసినప్పటికీ 3.5 సంవత్సరం తర్వాత ప్రార్థన చేసిన దానికి వ్యత్యాసం మన జీవితాల్లో అయితే కనబడుతుంది. కానీ ఎంత ఆసక్తిని మొదట కనపరిచాడో అంతే ఆసక్తిని యెహోవా పట్ల ఏలియా కనపరిచాడు అన్న విషయాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 3 సంవత్సరాల క్రితం అలాగే ఉన్నాడు, 3.5 సంవత్సరాల తర్వాత కూడా అంతే ఆసక్తిని కనపరిచేవాడుగా ఉన్నాడంటే ఆయన ఎంతగా యెహోవాను వెంబడిస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. దేవుని మనస్సు కలిసిన వాడుగా. అందుకే దేవుడు ఆ రోజుల్లో దేవుడు ఎలాగెళ్ళాడంటే కనికరముతోనే వెళ్ళినట్టుగా కనబడుతుంది ఆహాబు విషయంలో. అలాగే ఏలియా కూడా వాళ్ళని చంపాలన్న ఆలోచనతో లేడు ప్రియమైన వారు మారరు. ఎందుకంటే ప్రవక్తలు ఉంచట్లేదు. మహారోషము గలవాడిని నన్ను కూడా
వారి మధ్యన ఉంచట్లేదు కనుక వాళ్ళకి ఎప్పటికీ మారరు అన్న మాటను మాట్లాడాడు. అదే పౌలు గారు రోమపత్రికలో వివరిస్తూ దేవుడు విసర్జించాడా? విసర్జించలేదు. ఇదిగో విసర్జిస్తే కనుక నేను కూడా ఉన్నాను కదా, అలాగే టైం పడుతుంది వాళ్ళు కూడా రావడానికి, వాళ్ళు ఇప్పుడు అవిధేయత స్థితిలో ఉన్నారన్న మాటను చెప్తాడు అక్కడ. కనుక ఎందుకు మారరు అని అంటున్నాడంటే, ఎవరైనా అవకాశం ఇస్తేనే కదా వారి మధ్యకి వెళ్ళడానికి, వాళ్ళు మారడానికి ఛాన్స్ ఉంటుంది. కనుక ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వారు ఎలా మారుతారు అన్నది ఏలియా ఆలోచన. అలాంటి ఆలోచనను దేవుడు బ్రేక్ చేస్తే ఏం చేశారంటే, వాళ్ళ మధ్యకు నువ్వు వెళ్ళకపోయినా పర్లేదు, రోషం కలిగిన వడవగా నా కోసం నించుంటే చాలు, కార్యాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, తర్వాత 10 సంవత్సరాలు యెహోవా కొరకు పని చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళు. అయితే ఏలియా ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని ఇచ్చాడా లేదా అన్న విషయాన్ని ఇప్పుడు ఆలోచించాలి ప్రియమైన వాళ్ళరా. నా ప్రాణమును తీసుకో అన్న మాట మాట్లాడాడు. ఇంతకీ నిజంగా ప్రాణాన్ని తీసుకున్నాడా లేదా? ఆ ప్రార్థనకి దేవుడు అంగీకారాన్ని తెలిపినట్టుగా ఉన్నాడు. అందుకే ప్రాణాలు కాదు, ప్రాణాలతోనే తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంటండి? ప్రాణాలతోనే తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు భూమి మీద ఏలియాను ఉంచలేదు? ఒకవేళ ఇజ్రాయెల్ మధ్య ఉన్నాడు అనుకోండి, ఎవరికి ప్రభావం కలుగుతుంది? బయలుకి ప్రభావం దొరుకుతుంది. పోనీ ఒకవేళ వయసు అయిపోయి చనిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా ఏమని మాట్లాడతారు? ఎందుకంటే అప్పటికి ఎవరు బతికున్నారు? యెజెబెలు బ్రతికే ఉంది. ఏలియా చనిపోయే నాటికి యెజెబెలు బ్రతికే ఉంది. అప్పుడు దానిని బట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఏమని మాట్లాడతారంటే, ఇదిగో మమ్మల్ని బాధించిన వాడు చచ్చిపోయాడు అన్న మాట మాట్లాడతారు. కనుక వాళ్ళ ముందు ఏలియా చావకూడదని దేవుడు కూడా ఉద్దేశించాడు ప్రేమన వాళ్ళ. ఎందుకు ఏలియా చావకూడదు అనుకున్నాడు? అక్కడ చనిపోతే గనక దేవునికి మహిమ దక్కదు, నా చావైనా బ్రతుకైనా దేవునికి మహిమను తెచ్చేదిగా ఉండాలని ఏలియా ఆశించాడు. గనుకనే అక్కడ నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటకు అరణ్యంకు పోయాడు, పారిపోయి కాదు. అలాగైతే యేసుక్రీస్తు వారి సందర్భంలో కూడా చాలా జరిగాయి. ఆయన తప్పించుకున్నాడు. మరి తప్పించుకున్నాడని ఆయన్ని పిరికివాడని అంటున్నామా? ప్రాణం మీద ప్రీతి కలిగినవాడు అంటున్నామా? లేదు. అది సమయము కాదు. సమయం వచ్చినప్పుడు తానే సిలువ మీద కనబడ్డాడు. అలాగే ఏలియా కూడా సమయం వస్తే తాను కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే సమయాన్ని బట్టి ప్రాణాన్ని పెట్టాలి అన్నది వారి ఆలోచన. ఎందుకంటే వారి ప్రాణము పెట్టడం ద్వారా ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మహిమ కలగాలి అన్న ఆలోచనతో ఏలియా ఉన్నాడు. కనుకనే అటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ మధ్య ఆయన చనిపోయాడు అన్న వార్త కాకుండా ఆయన ఎత్తబడ్డాడు అన్న వార్త ప్రకటనలోనికి తీసుకొని వచ్చాడు ప్రియమైన వాళ్ళ. చూడండి ఎంత చక్కగా ఉంటుందో. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనను. ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేసిరి. అక్కడ చూడండి, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు. ప్రవక్త లేడండి అక్కడ. ఎవరున్నారు? ప్రవక్తల శిష్యులు. ఎందుకు ప్రవక్త లేడు అక్కడ? ప్రవక్తలను ఎవరు చంపేశారు? యెజెబెలు చంపేసింది. అయితే ఆ ప్రవక్తలు ఎవరినైతే చంపారో ఆ ప్రవక్తల కింద శిష్యరకం చేసే శిష్యులు చాలామందే ఉన్నారు. ఇది ఏ ప్రాంతానికి చెందినది? బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును అని అంటే, ఇప్పుడు వాళ్ళకు కూడా గురువు ఉన్నాడు. అయితే ఆ గురువుని ఎవరు హతం చేశారు? యెజెబెలు హతం చేయించింది ప్రేమన వాళ్ళరా. అయితే ఇప్పుడు ఎవరి గురువు అని మాట్లాడుతున్నారు? నీ గురువు. అంటే ఎలీషా గురువు ఎవరు? ఏమండి? రీప్లేస్ చేసాడు ఇక ఏలియాకి పని లేదని అన్నారు కదా. ఇప్పుడు చూడండి, ఈ మాటను బట్టి ఏమర్థమవుతుంది? రీప్లేస్ చేశాడా, లేకపోతే కింద నాకు బదులుగా పంపించాడా? నీకు మారుగా ప్రవక్తగా నుండుటకు, రాజు యుద్ధ మాట్లాడుటకు ఇదిగో అహరోనును నేను నియమిస్తున్నాను అన్నది బదులుగా, నీకు మారుగా అంటే నీకు బదులుగా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు మాట్లాడతారు నీకు బదులు? అహరోను మాట్లాడతాడు, మోషే.
అని ఎక్కడైతే అలాగైతే చెప్పబడిందో ఇక్కడ కూడా నీకు మారుగా నీకు బదులుగా అన్న మాటను చూడగలిగితే ఏలియా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ కిందన ఎవరున్నారు? ఎలీషా ఉన్నాడు. ఎలీషా వెళ్ళి నీకు మారుగా మాట్లాడతాడు. అనగా గురువు అన్న మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఈక్వల్ కాదు ప్రియమైన వాళ్ళారా. ఇదిగో నీకు మారుగా ప్రవక్తగా నుండుటకు ఎలీషాను అభిషేకము చేయమని అంటే ఈక్వల్ స్టేజ్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారు. ఈ మాటను బట్టి చూడగలిగితే ఇంకా ఆ స్టేజ్కి రాలేదు అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా ఎవరు గురువుగా ఉన్నారు? ఏలియాయే గురువుగా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు ప్రపంచానికి అంత కనపరచకపోవచ్చు, కానీ శిష్యులను తయారు చేసి 12 మంది శిష్యులను తయారు చేసి వాళ్ళని ప్రపంచంలోకి వదిలేశాడు ప్రేమైన వాళ్ళ. యెహోవా ప్రభావాన్ని కనపరచడానికి. మరి యేసుక్రీస్తు వారు ఆ స్ట్రాటజీ అప్పుడే వినియోగించారు. ఇక్కడ ఏలియా అలాంటి శిష్యుని తయారు చేసి సమాజానికి విడిచిపెట్టినట్టుగా మనకు కనబడుతుంది. 12 మందిని ఆయన సమాజానికి పూర్తిగా కనబడకపోవచ్చు, కానీ 12 మందిని తయారు చేసి ఆ 12 మందిని సమాజంలోనికి విడిచిపెట్టాడు. అలాగే ఏలియా ఇక్కడ కనబడకపోవచ్చు, కానీ ఎలాంటి వాడిని విడిచిపెట్టాడంటే ఎలీషా లాంటి ప్రవక్తను ఇజ్రాయెల్ సమాజానికి విడిచిపెట్టాడు ప్రేమ వల్ల తయారు చేసి. కనుక ఆలోచించగలిగితే నేడు యెహోవా యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోదు అని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా, వీళ్ళకి ఎలా తెలిసిందండి? వాళ్ళు ఎక్కడి నుండి ప్రయాణం అయ్యారు? గిల్గాలు నుండి ప్రయాణమే బేతేలుకు వచ్చారు. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులకు ఎలా తెలిసింది అని అంటే, దేవుడు ఈ ప్రవక్తల శిష్యులలో ఉన్న వారిని కూడా కొంతమందిని ప్రవక్తలుగా ఎంచుకొని వారి ద్వారా పని జరిగించినట్లుగా మిగిలిన అధ్యాయాల్లో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. కనుక దేవుడు వాళ్లకు కూడా బయలుపరిచాడు, తెలియజేశాడు. ఏ ప్రాంతంలో ఉన్న వారికి తెలియజేశాడు? బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులకు తెలియపరిచాడు విషయాన్ని. తర్వాత అని ఎలీషాడుగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండుడనను. పిమ్మటి ఎలీషా ఎరుకోక పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషా అనగా, అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి. ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగుగా. అండి ఇక్కడ ఎరుకో ప్రాంతం, ఇంతకలు బేతేలు అయిపోయింది, ఇప్పుడు ఎరుకో ప్రాంతానికి వచ్చారు. ఎరుకో ప్రాంతంలో కూడా దేవుడు ఏ రకమైన ప్రకటనను ఆ ప్రవక్తల శిష్యుల ద్వారా చేస్తున్నాడంటే, ఇదిగో ఏలియా ఎత్తబడుతున్నాడు అన్న విషయాన్ని ప్రకటన చేస్తున్నాడు. అంటే ఏలియా సైలెంట్గా చనిపోయినా, వాళ్ళ ముందు కనబడకుండా చనిపోయినా, ఇదిగో మనల్ని బాధించిన వాడు చనిపోయాడు అన్న మాటను మాట్లాడుకుంటారు. కానీ ఈ చనిపోయాడు అన్న మాట ప్రకటనలోనికి రాకుండా ఎత్తబడుతున్నాడు అన్న మాట ప్రకటనలోకి తీసుకుని వచ్చాడు అంటే దేవుడు ఎంతగా ఏలియా పట్ల ఆలోచన కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. అంటే దేవుని పట్ల ఏలియా ఎలాంటి ఆలోచనతో ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. నా మరణము ద్వారా నీకు మహిమ రావాలి అన్నది ఆ ఏలియా ఆలోచనగా అక్కడ నుండి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకు పోయాడు అన్న విషయం అర్థమవుతుందే కానీ భయపడి పాడిపోయాడు అన్న విషయం ఎక్కడ అర్థమవుతుందో ఆలోచించండి. ఒకవేళ నిజంగా భయపడి పిరికివాడుగా పారిపోతే కనుక ఇంతటి ఆధిక్యతను దేవుడు ఏలియాకి ఇచ్చేవాడు కాదు ప్రేమను వల్ల. పోనీ తాను సైలెంట్గా తీసుకెళ్ళిపోతాడంటే అది కూడా కాదు, ఏం చేస్తాడంటే పబ్లిసిటీ ఇస్తున్నాడు ప్రేమ. ఇజ్రాయెల్ దేశంలో ఏలియా ఎలాగ ఎత్తబడుతున్నాడు అన్న విషయాన్ని పబ్లిసిటీ చేస్తున్నాడు. ఆలోచించండి, ఎంతటి ఆలోచన ఏలియా మీద కలిగి ఉన్నాడు. దేవుడు మనం పట్ల ఆలోచన చేస్తున్నాడంటే మనము కూడా దేవుని పట్ల ఆలోచన చేయడాన్ని బట్టే దేవుడు మనం పట్ల ఆలోచిస్తాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఏలియా ఎంతగా దేవుని కోసం ఆలోచించాడో, పరితపించాడో, ఆ ఇజ్రాయేలు రక్షణ కొరకు లేకపోతే వాళ్ళ మారు మనసు కొరకు దేవుని మనసు కలిసిన వాడుగా ఎంతగా వారి మార్పు కొరకు తాపత్రయపడ్డాడు అన్న విషయం దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. ఆయన ప్రార్థన వరకునే పోలేదు, తీసుకెళ్ళిపో నా ప్రాణాన్ని అన్నాడు. కానీ ఎలా తీసుకెళ్తున్నాడంటే ప్రాణాలతోనే తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే ప్రార్థన విన్నాడా లేదా? ప్రార్థన విన్నాడు ప్రేమ. కానీ మనం అనుకుంటాం ప్రార్థన వినలేదు అని అనుకుంటాం. ప్రార్థన విన్నాడు కనుకనే పిలుపు వచ్చింది. నీ కొరకు నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమే ఉన్నది. ప్రార్థన విన్నాడు గనుకనే పిలుపు వచ్చింది. ప్రార్థన విన్నాడు గనుకనే ఈరోజు ప్రకటన చేస్తూ ఇజ్రాయెల్ దేశంలో ప్రకటన చేస్తూ ఆయన తీసుకొని వెళ్ళిపోతున్నాడు ప్రాణాలతో.
చనిపోయాడు అన్న ఆ మాట అక్కడ లేకుండా చేశాడు ప్రేమను వల్ల. ఎందుకంటే చనిపోతే ఎవరికి అక్కడ వస్తుంది? ఎలా ఏ రకంగా చనిపోయానండి, ఏ రకంగా చనిపోయానండి. కనుమరుగు అవ్వచ్చు, ఇజ్రాయేల్కి కనబడకుండా ఏదో ఒక ప్రాంతంలో ఏలియా చనిపోవచ్చు. కానీ ఆ రకమైన మాట కూడా లేకుండా ఇజ్రాయెల్ దేశంలో ఎలాంటి ప్రకటన చేయించి ఏలియాను తీసుకొని పోతున్నాడంటే, ఇదిగో వెళ్తున్న ప్రతి ప్రాంతంలో కూడా ఎలాగా ప్రవక్తల శిష్యులు ప్రవచిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే దేవుడు వారికి తెలియపరిచాడు, అది సమాజానికి తెలియజేయడానికి. ఇంకో ఏలియా చనిపోలేదు, ఏలియా ఎత్తబడ్డాడు అంటే ఎవరికి ఘనత ఆలోచించండి అక్కడ? యెహోవాకు ఘనత కాదా? దేనికోసం అయితే ఏలియా తాపత్రయపడ్డాడో అదే కార్యాన్ని ఇక్కడ దేవుడు ఏలియా పట్ల జరిగిస్తున్నట్లుగా, తద్వారా తనకు మహిమను తెచ్చుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. ఎంత గొప్ప కార్యం, అసలు అసాధారణమైనది ఇది. ఎప్పుడు మనుషులు చనిపోయి వెళ్ళిపోతారు, కానీ చావకుండా వెళ్తున్న విషయంలో ఒకటి ఎవరి దగ్గర మనం చూడగలుగుతాం? హానోక్ గారి దగ్గర చూడగలుగుతాం. రెండోది ఏలియా మాత్రమే ప్రేమను వల్ల. ఎందుకు ఇంతటి ఘనతను ఆపాదిస్తున్నాడు ఏలియాకనంటే, ఏలియా ఆ రకంగానే దేవుని మహింపరచాలని ఆశపడ్డాడు. నా చావు ద్వారానైనా నా బ్రతుకు ద్వారానైనా దేవుడికి మహిమ రావాలనుకున్నాడు. అంటే అక్కడే గనక ఇజ్రాయెల్ ప్రాంతంలో గనక చనిపోతే గనక దేవునికి మహిమ రాదు ప్రియమైన వాళ్ళ, బయలుకు మహిమ వస్తుంది. బయలుకు వ్యతిరేకంగా ఉన్నవాడు చనిపోయాడు, మాకంటే ముందుగా చనిపోయాడు అన్న మాట వస్తుంది. కనుక ఆ రకంగా రాకుండా ఏలియాను ఏం చేశాడంటే ఆకాశమునకు తీసుకొని పోయాడు. దాని విషయాన్ని తెలిసేటట్లుగా చేశాడు, సైలెంట్గా కూడా తీసుకెళ్ళిపోలేదు. సమాజం అంతా ఎరిగేటట్లుగా చేశాడు. తద్వారా తనకు మహిమను తెచ్చుకున్నాడు. దేవుడు తనకు మహిమను తెచ్చుకున్నాడు. ఇలా ఏలియా ఎత్తబడ్డం ద్వారా ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఎవరికి అపకీర్తి? ఇజ్రాయేలు నమ్ముకున్న బయలుకు అపకీర్తి. దేవుడు కూడా ఇదే కోరుకుంటున్నాడు ప్రేమ వల్ల. ఏలియా కూడా ఇదే కోరుకుంటున్నాడు. అందుకే ఏలియా ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చాడు. కనుక ప్రార్థన వినలేదు, ప్రార్థనకి ఇటువంటి ప్రార్థన దేవుడు వినలేదు, వినని ప్రార్థన ఇది ఒకటే అన్న మాట మాట్లాడుతున్నారు. నిజంగా ప్రార్థన విన్నాడు కనుకనే పిలుపు వచ్చింది, ప్రార్థన విన్నాడు కనుకనే ప్రాణాలతో పాటు తీసుకెళ్తున్నాడు. కనుక ఇంతగా ఏలియాను అపార్థం చేసుకోవడానికి వెనక గల కారణాన్ని ఆలోచించగలిగితే, మనం అక్కడ భయపడ్డాడు అన్న ఆలోచనతో ఆలోచించబట్టి మిగిలిన సందర్భాన్ని అపార్థాలకు నడిపించాం ప్రేమ వల్ల. భయపడ్డాడు అన్న ఒక్క మాటను బట్టి డిప్రెషన్కు లోనైపోయాడు, కృంగుబాటుకు గురయ్యాడు. ఏం మాట్లాడుతున్నాడో ఏలియాకు తెలియకుండానే మాట్లాడుతున్నాడు, పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడు అని మనం ఏదైతే అపార్థం చేసుకొని ఉన్నామో దానిని బట్టి మిగిలిన సందర్భం అంతా గల్లంత చేస్తాం ప్రేమ వల్ల. కానీ దేవుడు కొత్త నిబంధనలో నీతిమంతుడు అన్నాడంటే ఖచ్చితంగా అలాంటి బ్రతుకే పాత నిబంధనలో కూడా ఉంటుంది. మనము సరిగా చూడకపోవడాన్ని బట్టి, వచనాల్లో లోతుల్లోనికి మనం సరిగా వెళ్ళకపోవడాన్ని బట్టి మనకి ఇది అపార్థం అవుతుంది. కానీ నిజంగా లోతుల్లోనికి వెళ్ళి చదవగలిగితే ఏలియా ఎంత గొప్ప వ్యక్తి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అందుకే కొత్త నిబంధన నీతిమంతుడు అన్న ఊరకనే సర్టిఫికెట్ ఇవ్వదు, నీతిమంతుడు అన్న ఊరకనే సర్టిఫికెట్ ఇవ్వదు ప్రేమను వల్ల. నీతిమంతుడు అని కొత్త నిబంధనలో రాయబడిందంటే ఖచ్చితంగా వాళ్ళ బ్రతుకులు గొప్పగానే ఉంటాయి. ఆ రకమైన దృక్పథంలో మనం ప్రతి ఒక్కరి జీవితాన్ని మనం తరచి చూడాలి ప్రేమను వల్ల. చాలా సులువుగా ఈరోజు మాట్లాడేస్తున్న నీతిమంతులను ఎత్తి చూపే విధముగా, వారిని కించపరిచే విధముగా, వారి కొరకు రాయబడిన ఉన్నతమైన విషయాలను నీరుగార్చే విధముగా మనమే మాట్లాడేస్తున్నాం ప్రేమను వారు. ఎంతవరకు రైట్ ఆలోచించండి. లోతుగారి విషయంలో కూడా అలాగే చెప్పాను. మన ముందున్న వారిని మనం గొప్పగా చూపించగలుగుతున్నాం, మన ముందున్న విశ్వాసాలను మనం గొప్పగా చూపించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం. కానీ దేవుడే సాక్ష్యం ఇచ్చిన వారిని మనం గొప్పగా ఎందుకు చూపించలేకపోతున్నాం? దేవుడే నీతిమంతులను తీర్చాడు కదా. మన నీతిమంతులను తీర్చిన వారి బ్రతుకులను మరీ ఉన్నతంగా చూపించాల్సిన మనం ఈరోజు వాళ్ళ బ్రతుకులని దిగజారు చేసే పరిస్థితికి మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం ఆలోచించండి. ఒకవేళ అపార్థమైతే చాలా మంచిది, లేదు ఇందులో ఏదైనా మీ లాభం ఉన్నదనుకుంటే మీరే నష్టపోతారు. ఇది మీకు హితము కాదు ప్రేమైన వాళ్ళారా. ప్రారంభం నుండి ఏలియా ప్రస్థానాన్ని చూడగలిగితే, ఏలియా ఎక్కడి నుండి ప్రస్థానం ప్రారంభించాడు? ఇజ్రాయెల్ మార్పు కొరకు ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ధైర్యంగా ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. బయలును దేవుడిగా పూజించే రాజు దగ్గరికి వెళ్ళి యెహోవా కోసం ధైర్యంగా మాట్లాడాడు. చనిపోవాలన్న ఆలోచన ఏమైనా ఉందా? రాజు చంపేస్తాడన్న భయం ఏమైనా ఉందా? ఆలోచించండి. అక్కడ భయపడలేదు.
పోనీ కరువు వస్తుంది, ఆ కరువులో నేను కూడా అనుభవించాలి, ఇజ్రాయెల్తో పాటు నేను చనిపోతాను అన్న ఆలోచనతో భయపడి ఈ విషయాన్ని చెప్పకుండా ఆగిపోయాడా? లేదే. కరువు వచ్చినా పర్లేదు, ఆ కరువులో నేను కూడా చనిపోయినా పర్వాలేదు అని అనుకున్నాడు. అంటే చావుకు భయపడ్డా? అక్కడ భయపడలేదు. ఓబద్య చెప్పాడు, ఇగో జనులలోనూ మిగిలిన రాజ్యాల్లోనూ నిన్ను గూర్చి వెతుకుతున్నారు, నిన్ను గురించి తీవ్రంగా గాలించారు, నువ్వు దొరికితే చంపేద్దామని. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద వర్షము కురవకుండా ఉండడానికి గల కారణం ఏలియా అని, ఏలియా చంపితేనే ఇజ్రాయెల్లో వర్షం పడుతుందని బయలు ప్రవక్తలు ఏదైతే అబద్ధాన్ని ప్రచురం చేశారో దానికి అనుగుణంగా ఇజ్రాయేలీలు ఏలియాని చంపచూస్తున్నారు. అలాంటి సమయంలో కూడా ధైర్యంగా రాజును ఎదుర్కొన్నాడు. అలాంటి సమయంలో ధైర్యముగా కర్మెలు పర్వతం మీద ఇజ్రాయేల్ పెద్దలను ఎదుర్కొన్నాడు, బయలు ప్రవక్తలను ఎదుర్కొన్నాడు. ప్రియమైన వారు, అందరూ ఒక పక్షాన్ని ఉంటే ఏలియా మాత్రం ఒక్కడు ఒక పక్షాన్ని ఉన్నాడు. భయపడ్డా అప్పుడైనా? లేదే, అప్పుడు కూడా భయపడలేదు. తర్వాత ఆయన ఇజ్రాయేల్ ప్రాంతానికి ఆహాబు రథము కంటే ముందుగా వెళ్ళాడు. ఆల్రెడీ ఇజ్రాయేలీలు ఏలియాని చంపాలని చూస్తున్న ఆ ప్రదేశంలో, అలాగే యెజెబెలు నివాసం ఉన్న ఆ పట్టణంలో ఈయన ధైర్యంగా ఆహాబు కంటే ముందుకు వెళ్ళి నించున్నాడంటే ఆలోచించండి, భయపడ్డా? అందుకే తన నోటి మాటతోనే చెప్పుకున్నాడు, మహారోషము గలవాడని అంటున్నాడు. రోషము కలిగిన వాడు భయపడాడు. ఇది రాసేసుకోవాలి మనం. కనుక ఏలియా ఎక్కడ భయపడినట్లుగా కనబడట్లేదు ప్రియమైన వాళ్ళారా. తర్వాత ప్రస్థానంలో కూడా, అంటే 19వ అధ్యాయం తర్వాత కూడా భయపడిన వాడిగానే ఏలియా బ్రతికాడు ప్రియమైన వాళ్ళారా. ఆహాబుని ఎదుర్కొన్నాడు, తర్వాత అహాజ్యా రాజుని ఎదుర్కొన్నాడు. ఎక్కడా భయం లేదు, ఎక్కడా భయపడలేదు. ఇంకా ఉన్నతంగానే బ్రతికినట్లుగా కనబడుతుంది. ఉన్నతంగా బ్రతికిన ఆ స్థితి చూడగలిగితే ఏలియా దేవుడు అన్న పేరుని తెచ్చుకున్నాడు. ఇజ్రాయేలుకు రథములను రౌతులను నీవే అన్న పేరుని తెచ్చుకున్నాడు. ఏంటి 2 పాళ్ళు నాకు ఇవ్వయ్యా ఆత్మని అని ఎలీషా అడుగుతున్నాడు. అంటే 100 పాళ్ళ ఆత్మను కలిగిన వాడుగా ఏలియా అక్కడ జీవనం చేసినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి, రూపాంతరపు కొండ మీద ఏలియాకు ఎంతటి గొప్ప ఆధిక్యతను దేవుడు కనపరిచాడు కొత్త నిబంధన మనం చూడగలిగితే దానిని బట్టైనా మనం అర్థం చేసుకోవచ్చు ఏలియా అంత గొప్పవాడని. భయపడ్డాడు, ప్రవక్త పోస్ట్ నుండి తీసాడు, ఆయన పోస్టులో వేరొకరిని ఎలీషాని ఎలక్ట్ చేసుకున్నాడు అని మనం మాట్లాడేస్తున్నాం కానీ చాలా సింపుల్గా మాట్లాడేస్తున్నాం. ఒకవేళ అంత చేతకాని వాడైతే ఈరోజు మనకు మాదిరికరంగా ఉండడు ప్రియమైన వాళ్ళారా. కానీ మాదిరి అని చెప్తున్నాడు అంటే, ఆయన నీతిమంతుడు అని చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ గొప్పగా ఉండాలి. ఆ గొప్ప క్యారెక్టర్ ఉన్నది కనుకనే దేవుడు ఆయన ఇజ్రాయెల్ దేశమంతా ప్రకటన చేయించి మరీ ఆకాశానికి తీసుకుని వెళ్ళిపోయాడు ప్రియమైన వాళ్ళ. ప్రాణాలతో చంపి కాదు, ప్రాణాలతో కొనిపోయాడు. ఇదిగో ఈ అవమానం నీకొద్దు, బయలు దేవుడుగా ఉన్న ఈ ప్రాంతంలో నువ్వు చనిపోవడానికి వీలు లేదు, నువ్వు ప్రాణాలతోనే ఆకాశానికి నేను తీసుకుని వెళ్ళిపోతాను. దేవుడు తీసుకువెళ్ళాడు. ఆ రకంగా మహిమను దేవుడు ఎవరు కలిగజేశాడు? ఏలియాకి. తద్వారా ఆయన కూడా మహిమను పొందుకున్నాడు. తర్వాత చూడగలిగితే తగ్గించుకున్న వాడుగా మనకు కనబడుతున్నాడు. అంటే కర్మేలు ప్రాంతంలో అంత ఘన కార్యాన్ని చేసిన తర్వాత కూడా ఇదిగో ఇది నా వలన కలిగింది కాదు, దేవుని వలన కలిగిందని మోకాళ్ళ మధ్య తన తలను పెట్టుకొని ఏకాగ్రతతో దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది. చుట్టూ తను పొగిడేవారు ఉన్నప్పటికీ ఆ పొగడ్తలకు లోబడకుండా దేవుని మీద ఏకాగ్రత కలిగి ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది. తగ్గింపు స్వభావాన్ని అక్కడ చూస్తున్నాం. రూపాంతరపు కొండ మీద మహిమ శరీరాలతో యేసుక్రీస్తు వారిని అక్కడ ఎదుర్కొన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు దక్కిందంటే మోషేకి దక్కిందంటే అర్థం ఉంది. ఒకవేళ పిరికివాడు ఏలియా అనుకుంటే ఆ ఏలియాకి ఎందుకంటే మోషేతో పాటు ఆ భాగ్యాన్ని దేవుడు దక్కిస్తాడు. అంటే ఈ ప్రజల కొరకు మోషే ఒకనాడు ఇజ్రాయెల్ ప్రజల కొరకు ఎంతటిగా ప్రాకులాడాడో ఏలియా కూడా అంతగా ప్రాకులాడుతున్నాడు. కనుకనే ఈరోజు యేసుక్రీస్తు అదే జనాంగం కోసం శిలువ మరణాన్ని సహించబోతున్నాడు. కనుక ఏదైతే దేవుని ప్రత్యక్షతను చూడాలని వారు ఆశపడ్డారో వారు బ్రతుకు కాలంలో దానిని ఇక్కడ నెరవేర్చారు ప్రియమైన వాళ్ళ. యేసుక్రీస్తు రూపాంతరం కొండ మీద దానిని ఇద్దరి జీవితాల్లో నెరవేర్చాడు. మోషే జీవితంలో నెరవేర్చాడు, ఏలియా జీవితంలో నెరవేర్చాడు. మోషే కూడా దేవుని ప్రత్యక్షతను చూసి చనిపోవాలనుకున్నాడు. ఇగో నా ప్రత్యక్షతను చూస్తే నువ్వు బ్రతకు అన్నాడు. కానీ నిన్ను చూడాలనుకుంటున్నాను అన్నాడు మోషే.
ఏదైతే ఆశపడ్డాడో ఆ ఆశను ఇక్కడ నెరవేర్చినట్లుగా మనం చూడుతున్నాం. అలాగే దేవుని ప్రక్షేత్తను చూడాలని ఏలియా ఆ కొండ మీద, హోరేబు కొండ మీద ఆశపడ్డాడు. అయితే అది అక్కడ దక్కలేదు, ఇక్కడ దేవుడు దక్కిచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు అంత ఆధిక్యతను ఏలియాకి ఇస్తున్నాడు ఆలోచించండి. ఎందుకు దేవుడు అంత ఆధిక్యతను ఏలియాకి ఇస్తున్నాడంటే అంతగా ఏలియా దేవునికి అక్కడ ఆధిపత్యాన్ని అక్కడ క్రియేట్ చేశాడు ఇజ్రాయెల్ దేశంలో. ఏలియా దేవుడు అన్న విషయాన్ని ఏలియా అక్కడ ప్రచురము చేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఏలియా దేవుడే నిజమైన దేవుడు అన్నది ప్రకటన ఏలియా ద్వారానే వెళ్ళింది. అనేకులను ప్రభావితులను చేశాడు. ఇదిగో నా వలన కార్యం జరగదు, నేను మార్చలేను అనుకున్న వాడే తర్వాత కాలాల్లో ఇజ్రాయెల్లో శాసము మిగిలేటట్లుగా అంతమందిని ప్రభావితం చేశాడు. ప్రియమైన వాళ్ళారా, అంత గొప్ప బ్రతికడు గనుక దేవుడు ఎంత గొప్పటి ఆధిక్యతను ఆయనకు అగుపరిచాడు. ప్రియమైన వాళ్ళ, ఇన్ని విషయాలు చదువుతున్నప్పటికీ ఇంకనూ అపార్థంలో ఉందా మనం ఆలోచించండి. ఇంత గొప్పగా కొత్త నిబంధనలో ఆయన గురించిన ఆధిక్యత మనకు కనబడుతుంది. ఇదిగో ఆయన శకం ముగిసిన తర్వాత కూడా ఏలి అనే దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పాత నిబంధనలో కానీ, ధర్మశాస్త్రంలో కానీ, ప్రవక్తల వచనాల్లో కానీ ఏలియా వస్తాడని ఇజ్రాయెల్ ఎదురు చూస్తున్నారు. అంటే ఏలియా కోసం తన శకంలోనే కాదు, తర్వాత కాలాల్లో కూడా, తర్వాత తరాల్లో కూడా ఏలియాను గురించిన మాటలు మాట్లాడుకుంటున్నారంటే ఆలోచించండి. గొప్పగా బ్రతకకపోతే ఏలియాను గురించి మాట్లాడుకునేవారా? లేదు కదా. కనుక ఏలియా అంత గొప్పగా బ్రతికాడు కనుకనే దేవుడు అంత ఉన్నత స్థితికి ఆయనను తీసుకువెళ్ళాడు. ఆయనను నీతిమంతుడు అని కొత్త నిబంధనలో పేర్కొన్నాడు. ప్రియమైన వాళ్ళారా, కనుక కొత్త నిబంధనలో సర్టిఫికెట్ ఇచ్చాడంటే ఖచ్చితంగా బ్రతుకులు ఉన్నతమైనవి అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఏలియా భయపడలేదు. ఇజ్రాయేల్ మార్పు కొరకు ఎంతగానో తన జీవితకాలంలో కృషి సలిపినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని మనసు కలిసిన వాడుగా ఎన్నింటినో ఆయన ఎదుర్కొన్నాడు. మార్పు కొరకు ఆలోచిస్తున్నాడు. అలాంటి మార్పు కొరకు ఆలోచిస్తున్న వాని చుట్టూ ఎన్ని పరిస్థితులు, విషమ పరిస్థితులు అలముకున్నాయంటే వాటన్నింటినీ కూడా ఆయన ఎదుర్కొని తన కార్యం నుండి జారిపోకుండా ఆ కార్యాన్ని బలంగా చేపట్టాడు. ప్రియమైన, అందుకే ఈరోజు మనకి ఎలా ఉన్నాడు? ఆయన ఔషధముగా ఉన్నాడు. సరిగ్గా శ్రమలు వచ్చినప్పుడు కృంగుబాటుకు గురై ఇదిగో ఈ విశ్వాసం నుండి తప్పిపోయే స్థితి మీకొద్దు. ఏలియాని జ్ఞాపకం చేసుకోనండి. మీలాగే మనుషుల మార్పు కొరకు ఈరోజు మీరు సువార్త ప్రకటన వస్తున్నప్పుడు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులను బట్టి మీరు విశ్వాసం నుండి జారిపోయేవారుగా ఉండొద్దు. మీరు ఎవరిని గుర్తు చేసుకోవాలి? శ్రమానుభవమునకును ఓపికకును ప్రవక్తల జీవితాలను మాదిరిగా పెట్టుకున్నాడంటే అలాంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురయ్యాయి, కానీ వాళ్ళు చతికిలబడి విశ్వాసంలో నుండి బయటికి రాలేదు. ప్రియమైన వాళ్ళ, మరింత బలముగా ఆ దేవుని కొరకు పనిచేశారు అన్న విషయాన్ని ఏలియా గారి ద్వారా మనం నేర్చుకోవచ్చు. కనుక ఔషధాలుగా ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. మనకు మందువారు, మనం దేవునిలో విశ్వాసతలో బలంగా నించోవడానికి మనకు మందువారు అని మందుగా వారిని చూపెడుతున్నప్పుడు ఈరోజు అదే వారి జీవితాలను నీరుగార్చేస్తే ఇక ఏ రకంగా మనకు మందు అవుతారో ఆలోచించండి. ఇప్పుడే నీరుగార్చేస్తే ఇంకాను ముందు తరాలలో చూడగలిగితే ఇప్పటికీ విశ్వాసం లేని వారుగా చాలామంది బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళ మధ్య బైబిల్ విలువను మనం ఏం కాపాడిన వారు అవుతాం ఆలోచించండి. మనకు మనంగానే భక్తుల జీవితాలను ఈ రకంగా నీరుగార్చేస్తే రేపొద్దున ఈ బైబిల్ యొక్క ఖ్యాతి ఏ రకంగా ముందున్న తరాలలో ఉంటుందో ఆలోచించండి. ఇది మనం ఇలా మాట్లాడుతూ మనమే దీన్ని ఏం చేస్తున్నాం? దీన్ని ఉన్నతత్వాన్ని దిగజార్చే వరంగా ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. మనం నమ్ముకున్న ఈ పుస్తకం ఉన్నతత్వాన్ని మనం దిగజార్చేస్తే రేపొద్దున దీనిని ఎవరు పట్టుకుంటారో ఆలోచించండి. దీన్ని ఎవరు చేపడతారో ఆలోచించండి. కనుక అటువంటి పరిస్థితి మీరు కలుగజేయకూడదని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ, మరి ఏ ఒక్కరి భక్తుల జీవితాలను దేవుడు నీతిమంతులను తీర్చిన తర్వాత ఏ ఒక్కరి భక్తుల జీవితాలను మనం కించపరిచే స్థాయిలో మనం మాట్లాడకూడదు అన్న విషయాన్ని మీకు తెలియపరుస్తూ, మిమ్మల్ని హెచ్చరించడమే కాకుండా నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవునికి మహిమ ఘనత ప్రభావం ఆపాదిస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. ప్రేమ ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కన్న తండ్రి, దేవ మీ సహాయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవ నిజముగానే వారి జీవితాలు మాకు మాదిరి తండ్రి. దేవ మరి ఆ మాదిరికరమైన ఆ జీవితాలను మేము మా ముందుంచుకొని
విశ్వాసంలో సడలని వారముగా మరింతగా బలపడి మీలో ఎదుగుటకు సహాయం తెచ్చండి. దేవ ఎదురవుతున్న శ్రమలను దేవ వీరిని బట్టి సునాయాసముగా అధిగమించగలిగే స్థితిని మాకు అనుగ్రహించండి. దేవ నిజంగా వారి జీవితాలు గొప్పవు తండ్రి. నిజంగా భక్తులు అన్నందుకు నిజంగా భక్తిగానే జీవించారు తండ్రి. దేవ మరి ఈరోజు భక్తులమని చెప్పుకుంటున్న మాలా కాదు తండ్రి. పేరుకే మేము భక్తులము కానీ దేవ ప్రవర్తన విషయంలో తండ్రి ఏ రకముగానో తండ్రి అది కనపరచలేకపోతున్నాం తండ్రి. కనుక తండ్రి మీరు గొప్పవారని చూపించిన వారిని ఏ రకంగానూ కించపరిచి నీచానికి దిగజార్చే వారముగా మేము ఉండకుండా, మహాత్ములను దూషించే వారముగా మేము ఉండకుండా దేవా, తద్వారా మాకు మేమే తీర్పు తెచ్చుకునే వారముగా ఉండకుండా దేవా, ఎంత గొప్పగా మీరు చూపించారో, ఎలాగ వారు మాకు మాదిరి అవుతారని మీరు చూపించారో ఆ రకముగానే రాబోయే తరాలకు కూడా వారి ఉన్నతత్వాన్ని మేము దేవా చూపించగలిగే స్థాయిలో మేము ఉన్నట్లు సహాయం తెచ్చండి. దేవా, మీ మాటకు లోబడి మీకు విధేయులమే మీరు ప్రకటించమన్నది సమాజంలో ప్రకటించుటకు మేము అందరం ముందుకు సాగగలిగేటట్లు సహాయం తెచ్చామని మిమ్మల్ని ప్రార్థిస్తూ తండ్రి, ఇంకనూ అనేక విషయాలు తెలుసుకోవాల్సిన ఉన్న తండ్రి దేవా మాకు తెలియజెప్పండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపును మనకు అనుగ్రహించండి తండ్రి. దేవా, ఇప్పటివరకు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు తెలియజేస్తూ దేవా, ఇకను మాట్లాడని ఉన్న అనేక మాటల్లో తండ్రి దేవా, అపవాది ఏ రకముగాను మా నోటి మాట ద్వారా ఒక అబద్ధాన్ని తండ్రి సమాజానికి చెప్పించే ప్రయత్నం వాడు చేస్తాడు తండ్రి. కానీ మా నోటి నుండి వెళ్లకుండా మమ్మల్ని నోటిని కాయండి తండ్రి. మా ఉద్దేశాలను కాకుండా మీరేదైతే ఉద్దేశించి దేవా మాకు మీ పిల్లలకు తెలియజేయాలని ఆశపడుతున్నారు తండ్రి దేవ, వాటిని మేము తెలుసుకొని వాటినే ప్రకటించగలిగే ఆ స్థితిలో మేము ఉండినట్లుగా ఎల్లవేళలా మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి.